మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. ఈ ఒక్క పదం వినగానే ప్రతి తెలుగు హృదయం గర్వంతో నిండిపోతుంది. తెలుగు అనేది కేవలం అక్షరాల సమాహారమే కాదు, అమ్మ ఒడిలో వినిపించే తొలి పలుకు, నాన్న నేర్పే తొలి విలువ, అమ్మమ్మ చెప్పే తొలి కథ. మన పండుగలు, మన సాంప్రదాయాలు, మన సంస్కృతి, మన ఆత్మ అన్నింటినీ తరతరాలకు మోసుకెళ్తున్న జీవనది. మన తెలుగు భాష వైభవం, చరిత్ర, సాహిత్యం, సంస్కృతి, భవిష్యత్తు గురించి మనసుకు హత్తుకొని ఒక ప్రత్యేక సంభాషణను ముందుకు తీసుకొస్తున్నాం. ఈ రోజు నాతో ఉన్నది గోపరాజు కృష్ణకాంత్, సినీ సాహిత్యవేత్త మరియు యువ కవితా సముద్రం. తెలుగు భాష ఎప్పుడుది, దాని ఆరిజిన్ ఏంటి, అసలు ఎలా స్టార్ట్ అయింది? తెలుగు భాష దాదాపు 3000 సంవత్సరాల క్రితం అని చెప్పేసి పరిశోధనలో తెలిసింది. తెలుగు భాష సాహిత్యాన్ని మొట్టమొదట మనకి ఆవిష్కరించింది ఆంధ్ర మహాభారతం. కవిత్రయం అని చెప్పేసి 3 కవులు రాశారు. పోతనకి ఒక బిరుదు ఉంది, చాలా బిరుదులు ఉన్నాయి. అందులో ఒకటి శబ్దాలంకార ప్రియుడు. అడిగెదనని కడువడి జను నడిగిన దను మగుడ నుడువడి యుడిగన్ వడివడి జిడిముడి తడబడి నడుగిడిన జడిమ నడువిడు నెడలన్. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో తెలుగు పరిస్థితి ఏంటి? ప్రస్తుత సమాజంలో తెలుగు భాష కాస్త తెనుగు భాష అయింది. పాశ్చాత్య భాష చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ కూడా నేర్చుకోవడం వల్ల కొన్ని స్కూళ్ళల్లో అయితే స్కూల్ గేటు లోపలికి అడుగు పెట్టినప్పటి నుంచి మళ్ళీ సాయంత్రం గేటు బయట అడుగు పెట్టేంత వరకు ఆంగ్ల భాష పలికే అయి ఉండాలి. ఒక పలక మీద ఇప్పటి నుంచి నేను తెలుగు మాట్లాడను అని ఆ పలక మీద రాసి మెడకు తగిలించి స్కూల్ చుట్టూ ఒక రౌండ్ తిప్పించారు. చాలా బాధాకరమైన విషయం చెప్పాలంటే, తల్లిని, పుట్టిన భూమిని, మాతృభాషని, సో ఈ ముగ్గురిని కూడా మనము ఎప్పుడు కూడా మర్చిపోవద్దండి. మొత్తం పూర్తి చదివేసి చేసిన వాళ్ళని అవధాని అని అంటారు. అవధాని అంటే ఎవరు? మనము అవధానంలో ఇలా మాట్లాడుకోము. మీరు ఏదైనా ప్రశ్న అడిగితే నేను పద్యంలో సమాధానం చెప్పాలి. ఆ పద్యం నేను ఇదివరకే రాసుకోలేదు, అప్పటికప్పుడు నేను బుద్ధి పెట్టి లఘువులు, గురువులు, ఛందస్సు, యతులు రాసి పాడాలన్నమాట. సమాజం గురించి విప్లవ కవిత్వాలు వచ్చాయి. అందులో మనం చూసే మొట్టమొదటి కవి శ్రీరంగం శ్రీనివాసరావు గారు. వారి కవితలు కూడా కొంచెం నారికేల పాకంలోనే ఉంటాయి అన్నమాట. శ్రీ సినారే వీళ్ళంతా కూడా 20వ శతాబ్దపు రచయితలు. 2 కళ్ళు ఉన్నాయి మనకి. కళ్ళని మాతృభాషతో పోలుస్తాం. కళ్ళద్దాలు ఎన్నైనా పెట్టుకోండి, కానీ కళ్ళు ప్రధానం కదా. ముందుగా మా పాడ్కాస్ట్కి వచ్చినందుకు గోపరాజు కృష్ణకాంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ముందుగా ఉభయ కుశలోపరి, నేను బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. చాలా బాగున్నామండి, భగవంతుడి దయ. ఆహ్వానించిన ఈ పాడ్కాస్ట్కి నేను మామూలుగా రాలేదన్నమాట. ఒక సాదా సీదా జీవితం బతికే ఒక కవిని, సాహిత్యవేత్తని, సినిమా పాటలు రాసేవాడిని. మీ పాడ్కాస్ట్కి ఒక ఛత్రపతి లాగా వచ్చాను. ఎందుకంటే వర్షాకాలం కదా, ఛత్రి పట్టుకొని వచ్చాను అనమాట. బాగా చెప్పారు. తెలుగు భాష ఎప్పుడుది, దాని ఆరిజిన్ ఏంటి, అసలు ఎలా స్టార్ట్ అయింది? ఓకే, అంటే సంస్కృతం నుంచి తెలుగు భాష వచ్చిందా, వస్తే ఆ ట్రాన్సిషన్ ఎలా జరిగింది? తెలుగు భాషని ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని ఎందుకు అంటారు? ఆ మ్యూజికల్ లాంగ్వేజ్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి, మ్యాజిక్ ఏంటి? భగవంతుడైనా డైలీ మన పక్కన ఉన్నాడు అనుకోండి, మనకు కూడా ఒక చులకన భావం వచ్చేస్తుంది. కొన్ని రోజులకి ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తాం, అంటే రెస్పెక్ట్ పోతుంది. తెలుగు భాష కూడా అట్లే అయిపోయింది అనమాట. సో తెలుగు భాష దాదాపు 3000 సంవత్సరాల క్రితం అని చెప్పేసి పరిశోధనలో తెలిసింది. సో దానికి మనకి తెలుగు భాష సాహిత్యాన్ని మొట్టమొదట మనకి ఆవిష్కరించింది ఆంధ్ర మహాభారతం. దాన్ని కవిత్రయం అని చెప్పేసి 3 కవులు రాశారు, నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న. దాని తర్వాత పోతన భాగవతం. ఇంకా అసలు పోతన రాసిన పద్యం రాని ఒక పిల్లవాడు కూడా ఉండకపోయేది అప్పట్లో. ఇప్పుడు కొంచెం కష్టమైంది, కానీ ఇందుగలడు అందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూసినా అందందే గలడు అంటే నాలుగలో ఆడే విధంగా ఇంకా అదొక ప్లే లాగా బాగా రాస్తారు. పోతనకి ఒక బిరుదు ఉంది, చాలా బిరుదులు ఉన్నాయి. అందులో ఒకటి శబ్దాలంకార ప్రియుడు. అడిగెదనని కడువడి జను నడిగిన దను మగుడ నుడువడి యుడిగన్ వడివడి జిడిముడి తడబడి నడుగిడిన జడిమ నడువిడు నెడలన్ అని రాస్తారు.
ఏంటి షాక్ అయిపోతారు విన్నవాళ్ళు. ఏంటి ఏమైనా దద దదద అని అంటున్నారా అని అనుకుంటారు. కానీ అందులో ఉండే మీనింగ్ అందులో ఉంటుంది. అంటే అక్కడ శబ్దాలంకారం ప్రయోగించారు. అంటే శబ్దాలంకారం అనేది వినడానికి చాలా అందంగా ఉంటుందన్నమాట. అక్కడ సన్నివేశం ఏంటంటే విష్ణుమూర్తి గజేంద్రుడిని రక్షించడానికి లక్ష్మీదేవికి చెప్పకుండా ఉన్న పొలంగా వచ్చేస్తాడనమాట. లక్ష్మీదేవితో ఉన్నప్పుడు కింద ముసలి గజేంద్రుడికి అవుతుంది కదా, అప్పుడు వచ్చేస్తాడు సడన్ గా. లక్ష్మీదేవి ఏం చేస్తాడంటే ఏంది ఎడికెళ్తున్నాడని అడుగుదామని ముందుకెళ్తుంది. అడిగినా చెప్పడేమో అని మళ్ళీ వెనకకు వస్తుంది. ఒకసారి అడిగిద్దాంలే అని మళ్ళీ ముందుకెళ్తుంది. వద్దులే అని మళ్ళీ వెనకకు వస్తుంది. అంటే ఎడబాటు అంటే గడిబిడి పడుతున్నారు లక్ష్మీదేవి. అంటే పోవాలా వద్దా అడిగేదానని అట్లా రాశారన్నమాట. డా అనే అక్షరాన్ని తీసుకొని వృత్యానుప్రాస అలంకారంలో రాశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేటి ఏంటంటే రీల్స్, షార్ట్స్ అన్నమాట. 1 minute లోపు ఉండాలి ఏదైనా, 30 seconds షార్ట్. ఎక్కువ ఇస్తే మేము తీసుకోం. కానీ ఇట్లాంటి ప్రయోగాల్ని అప్పుడే చేశారు. షార్ట్ గా శతకం, ఒక పద్యం 4 lines ఉంటుంది, ఇంతే ఉంటుంది. అపకారికి నుపకారం నిపమెన్నక సేవాడు నేర్పరి సుమతి అంటే చిన్నగా పెద్ద అర్థాన్ని అన్నమాట. ఇప్పుడు కూడా జరిగేది అదే కదా. తెలుగు భాష అంటే నాకు గుర్తొచ్చేది గొప్ప గొప్ప కవులు. ఒకప్పుడు సినారె గారు, శ్రీశ్రీ గారు, వేటూరి గారు, ఇంకా తర్వాత సీతారామ శాస్త్రి గారు, ఇంకా చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు. ఈ రోజుల్లో తెలుగు అంటే ఒక తెలుగు సినిమా, లేదంటే ఒక తెలుగు సినిమా పాటలు, లేదంటే ఎక్కడో వార్తల్లో చదవడం, లేదంటే సోషల్ మీడియాలో తెలుగు చూడడం తప్ప. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో తెలుగు పరిస్థితి ఏంటి అంటే ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ప్రస్తుత సమాజంలో తెలుగు భాష కాస్త తెనుగు భాష అయింది. ఎందుకంటే పాశ్చాత్య భాష వైపు చిన్నపిల్లల దగ్గర నుంచి అటు ఉద్యోగులు, వ్యాపారవేత్తలు అందరూ కూడా నేర్చుకోవడం వల్ల తెలుగు భాష ప్రాముఖ్యత, ప్రాధాన్యత తగ్గిందనే చెప్పాలి. మరీ ముఖ్యంగా ప్రస్తుత సమాజంలో ఆంగ్ల మాధ్యమం, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెరగడం వల్ల కేంద్రీయ విద్యాలయాలు ఎక్కడైతే హిందీలో మాత్రమే బోధన జరుగుతుందో ఆ విద్యాలయాలు పెరగడం వల్ల పిల్లలు ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ అవ్వడము, ఆ హిందీ మీడియం స్కూల్లో కేంద్రీయ విద్యాలయాల్లో చేరడం వల్ల వాళ్ళకి తెలుగు రాయడం కానీ, తెలుగులో ఏదైనా ఒక పదం చెప్తే ఇదేంటి, దీని అర్థం ఏంటి అని అడిగే స్థాయికి వచ్చారు ప్రస్తుత సమాజంలో ఉన్న పిల్లలు ముఖ్యంగా. అయితే కొన్ని స్కూళ్ళల్లో అయితే నేను రీసెంట్గా ఒక న్యూస్ విన్నాను. స్కూల్లో ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. స్కూల్ గేటు లోపలికి అడుగు పెట్టినప్పటి నుంచి మళ్ళీ సాయంత్రం గేటు బయట అడుగు పెట్టేంత వరకు కూడా నీ నోటిలో నుంచి వచ్చే పలుకు ఆంగ్ల భాష పలికే అయి ఉండాలి అనేది అక్కడ ఒక నియమం అనమాట. వాళ్ళు విధించిన ఒక నిబంధన. అక్కడ చదువుకుంటున్న పిల్లలందరూ దానికి కట్టుబడి ఉంటారు. లేదంటే వాళ్ళకి జరిమానా విధిస్తారు. ఎంతో ఫైన్ వేయడం కానీ, కొంతమందికి పలకలు ఒక పలక మీద ఇలా తగిలించి ఎవరైనా తెలుగు మాట్లాడతారు కదా, మాతృభాష అండి, మాట్లాడాలి కదా, బై మిస్టేక్ అయినా కొన్ని పదాలు వస్తాయి, ఒక్కొక్కసారి ఏరా ఇట్రా అని అనొచ్చు. అటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ను కూడా వాళ్ళు గమనించి గుర్తించి వాళ్ళకి పనిష్మెంట్ చేశారు. ఎలానో తెలుసా అండి, వింటే ఆశ్చర్యపోతారు. ఒక పలక మీద ఇప్పటి నుంచి నేను తెలుగు మాట్లాడను అని ఆ పలక మీద రాసి మెడకు తగిలించి స్కూల్ చుట్టూ ఒక రౌండ్ తిప్పించారు. చూడండి, అసలు మనది ఏ రాష్ట్రం? తెలుగు రాష్ట్రం. మనది ఏ భాష? తెలుగు భాష. మన తల్లిదండ్రులు ఏ భాష నేర్చుకున్నారు? మనకి ఏం నేర్పించారు? తెలుగు. గొప్ప గొప్ప కవులు, తెలుగు ఉద్యమాలు, ఆంధ్ర మహాభారతం, ఇట్లాంటివంతా గొప్ప గొప్ప చరిత్ర అంతా మన తెలుగులో ఉంది. కానీ మనం ఈరోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇట్లాంటి దారుణమైన పరిస్థితి మనం చూస్తున్నాం. సో దీనికి పరివర్తన అనేది ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి రావాలి. ముఖ్యంగా అవును, తల్లిదండ్రులు మొట్టమొదటి అడుగు వేస్తే తర్వాత అది పిల్లల మీద ప్రభావం చూపుతుంది. వాళ్ళకి తెలుగు భాషలో ఒక మాధుర్యాన్ని, లాలిత్యాన్ని వాళ్ళు పిల్లలకు అందించగలిగితే, ఒక్కసారి ఆ స్పార్క్ వాళ్ళకి అందిస్తే వాళ్ళు ఇంకా ఆ తెలుగు భాషపై ఒక్కసారి ఎవరికైనా ప్రేమ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఇంకా విడిచిపెట్టే ప్రసక్తి ఉండదు అనమాట. అందులో ఎంతో మాధుర్యత ఉంది, ఎంతో ప్రేమ ఉంది, ఎంతో గాంభీర్యత ఉంది. గొప్ప గొప్ప పద్యాలు, కవితలు, ప్రబంధాలు, కావ్యాలు తెలుగులో ఉన్నాయి.
సో, ఆ మాధుర్యాన్ని గనక మనం పిల్లలకు అందించాలి. సో, ప్రస్తుత సమాజంలో మీరు అడిగారు కాబట్టి విద్యా వ్యవస్థ అంతా గూడా ఇంగ్లీష్ మీడియంలో జరగడం వల్ల పిల్లలు తెలుగు నేర్చుకోవడం లేదు. సో, కాళోజీ నారాయణరావు గారని ఉన్నారు. హ్మ్. ఆయన ప్రజాకవిగా పేరు పొందారు. హ్మ్. చాలా మంచి కవితలు, ఉద్యమాలు గూడా చేశారనమాట. హ్మ్. సో, ఆయనేమంటారంటే తెలుగు భాష గురించి చెప్తూ ఒక లైన్‌లో అంటారనమాట. హ్మ్. ఇది వింటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అండ్ ఇది నిజమే గదా! అని గూడా అనిపిస్తుంది. తెలుగు భాష గురించి ఆయన చెప్తూ ఇలా అంటారు. హ్మ్. బడుల పలుకు భాష కాదు. పలుకు బడుల భాష కావాలి అంటారనమాట. అంటే తెలుగు భాష అనేది ఫస్ట్ నుంచి 10థ్ క్లాస్ వరకు, 1 నుంచి 10వ తరగతి వరకు ఒక సబ్జెక్ట్ కావొద్దు. అంతవరకే అది పరిమితం కాకూడదు. పలుకుబడుల భాష అంటే సామాన్య ప్రజలు దాన్ని మాట్లాడుకోవాలి. అందులో ఉన్న సామెతల్ని వాళ్ళు నిత్య జీవితంలో యూజ్ చేయాలి. అందులో ఉన్న కావ్యాలు చదవాలి. అందులో ఉన్నటువంటి నాలెడ్జ్ అంతా గూడా తెచ్చుకోవాలి. సో, అని ఆయన చెప్తారనమాట. సో, అలా మనం ప్రస్తుత సమాజంలో తెలుగు భాష అనేది పలుకుబడి భాష కాస్త బడుల పలుకు భాష అయిపోయింది. అది హ్మ్. గూడా ఈ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళ పుణ్యమా అని ఆయనతో గూడా తగ్గిపోయిందనే చెప్పాలి. తెలుగు భాషని ప్రోత్సహించే వాళ్ళు చాలా తక్కువ. ఎవరైతే తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళో నాలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను గూడా 8వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాను. హ్మ్. కానీ సమాజం అంతా ఇంగ్లీష్ మీడియం వైపు వెళ్తుంది. హ్మ్. రేపు మా పిల్లోడు ఏదైనా జాబ్ తెచ్చుకోకపోతే ఎలా? ఇంగ్లీష్ రాకపోతే ఎలా? అని తల్లిదండ్రుల్లో గూడా ఒక చిన్న భయం అనేది ఉంటుంది గదా! హ్మ్. ఆ భయం వల్ల గూడా వాళ్ళు ఇంగ్లీష్ మీడియంకి పంపిస్తున్నారనమాట. ఆ విధంగా ప్రస్తుతం అసలు తెలుగు మీడియం స్కూలే చాలా తగ్గిపోయాయి. హ్మ్. ఎక్కడో చాలా వందల సంఖ్యలో ఉంటాయి అంతే. హ్మ్. సో, ఆ విధంగా ఉంది ప్రస్తుతం తెలుగు భాష పరిస్థితి అయితే. మనం అందరం తిరిగి మళ్ళీ తెలుగు భాషని కేవలం వాడుకకి మాత్రమే కాకుండా దాన్ని మళ్ళీ తిరిగి చదవడం, రాయడం ఎప్పుడైతే చేస్తామో మళ్ళీ మనం 100% కరెక్ట్ చెప్పారు. మనము తెలుగుని ఇప్పుడు మీరన్నట్టు సినిమాల్లో జూస్తున్నాము. హ్మ్. అది గూడా ఇంగ్లీష్ మిక్స్డ్ తెలుగు అవును. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకదే గనిపిస్తుంది. హ్మ్. అచ్చ తెలుగులో ఎవరైనా సినిమా చేశారనుకోండి, ఎవరైనా ముందుకొచ్చి చూస్తారా? హ్మ్. చూస్తారా? జనాలొచ్చి చూస్తారా? చూడరు. చూడరు. సో, ఇక్కడ సినిమా ఇండస్ట్రీ అనేదేంటి? కళాత్మకమైన వ్యాపారం, వ్యాపారాత్మకమైన కళ. హ్మ్. సో, సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే ఒక్క లైన్‌లో స్టార్ట్ అయినప్పుడు సినిమా రంగం మొదలైనప్పుడు అదొక కళాత్మకమైన వ్యాపారం. హ్మ్. ముందు కళ ముందుండేదనమాట. హ్మ్. పెద్దపీట ఎప్పుడు కళకిచ్చేవారు. రాను రాను ఏమైందంటే అదొక వ్యాపారాత్మకమైన కళ అయిపోయింది. అంటే హ్మ్. ముందు ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారు? సినిమా హిట్ అవ్వాలి. మా జేబులు నిండాలి. మేము పెట్టిన దానికి రెట్టింపు రావాలని ఆలోచిస్తారు. హ్మ్. సో, ఎప్పుడైతే వాళ్ళు తెలుగులో సినిమా తీస్తే మనం ఆదరించినట్లయితే, హ్మ్. నలుగురిని తీసుకెళ్ళి చూపించినట్లయితే, వాళ్ళు ఇంకోటి అలా అచ్చ తెలుగులో ఇంకో సినిమా తీయడానికి ప్రయత్నిస్తారు. అలాంటి పాటలు, అలాంటి మంచి సాహిత్యం, హ్మ్. శ్రీశ్రీ లాంటి కవుల వంటి సాహిత్యం, అలాంటి సాహిత్యం అందించడానికి ఆస్కారం ఉంటుంది. అవును. కానీ తప్పు ఎవరిదండి ఇక్కడ? ప్రజలది. హ్మ్. సొసైటీ మనదే హ్మ్. తప్పు. హ్మ్. వాళ్ళనడానికి గూడా లేదు. సో, యాక్చువల్ చెప్పాలంటే సినిమా అనేది సొసైటీకి ఒక భూతద్దం లాంటిది. సొసైటీ అనేది సినిమాకి ఒక ప్రతిబింబం లాంటిదనమాట. అంటే సొసైటీలో ఏం జరుగుతుందో సినిమాలో అది పెద్ద స్క్రీన్‌లో కనిపిస్తుంది అంతే. సో, మనం తెలుగు అచ్చంగా మాట్లాడితే సినిమాలో అచ్చంగా చూపిస్తారు. అవును. మనం ఇంగ్లీష్ మిక్స్డ్ ఇప్పుడు చిప్రీ కల్చర్ అని అవును. వస్తుందనమాట. అవును. అవును. ఏరా బేటీ అని ఇట్లా సంథింగ్ అట్లా మాట్లాడతారు కదా! హ్మ్. అట్లా చేసే సినిమాల్లో గూడా అట్లాంటి వాడుక భాషనే తీసుకొనొస్తారనమాట. హ్మ్. సో, హ్మ్. మనం హ్మ్. మార్పు మన నుంచి తీసుకొని రావాలి. హ్మ్. ఇంకా పర్టిక్యులర్‌గా చెప్పాలంటే చాలామంది ఇళ్లలో హ్మ్. పిల్లలతో తల్లిదండ్రులు మాట్లాడడానికి కూడా తెలుగుని పక్కన పెట్టి హ్మ్. ఇంగ్లీష్‌లో మాట్లాడడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో. ఎలా అంటే పిల్లలకి చెప్తారు, "నువ్వు తెలుగులో మాట్లాడకు, ఇంగ్లీష్‌లో మాట్లాడు." పేరెంట్స్‌ని కూడా అమ్మా, నాన్న అని కాకుండా మమ్మీ, డాడీ చిన్నప్పటి నుంచి వీళ్ళు ఇంగ్లీష్‌లోనే మాట్లాడతారు. ఆ పిల్లలు కూడా ఇంగ్లీష్‌లో మాట్లాడతారు. దీనివల్ల ఏమవుతదంటే స్కూల్లో వాళ్ళు నేర్చుకునేది తక్కువ. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌కి వెళ్ళిపోవడం వల్ల అక్కడ కూడా ఏంటి అంటే తెలుగు మాట్లాడితే తప్పు అనే భూతద్దంలో చూస్తారు. ఇంట్లో గూడా అదే అయిపోయింది. సో, ఇలా జూసుకుంటే ఏ విధంగా కూడా వాళ్ళు ఎదిగే టైంకి వాళ్ళకి తెలుగు మాట్లాడడం అనేది గగనం. రాయడం పక్కన పెట్టండి. హ్మ్. చదవడం పక్కన పెట్టండి. అవును. తెలుగు మాట్లాడడమే గగనం. అవును. అలా మాట్లాడడమే గగనం అనుకుంటే, ఒక తరం తర్వాత వేరే తరంకి వెళ్తే
తెలుగు వాళ్ళు అని చెప్పుకోవడానికి గర్వంగా ఉండాల్సిన వాళ్ళు నేను తెలుగువాడిని కాదు అని చెప్పుకోవాల్సిన రోజులు కూడా వస్తాయి ఖచ్చితంగా. సో దీని గురించి మీరేమంటారు? సో సాడ్ అండి. యాక్చువల్లీ మీరన్నది అక్షరాల నిజం. ఇప్పుడు జోక్ చేస్తారు. ఎక్కడైనా ఎళ్తాను గదా! నేను పోయెట్రీ, సినిమా పాటలు రాస్తాను గదా! వింటుంటాను జోక్సు. ఎవరైనా ఇద్దరు కలిసి ఇంగ్లీష్‌లో మాట్లాడుకుంటే వీళ్ళేరా తెలుగు వాళ్ళు అన్న పరిస్థితికి తీసుకొనొచ్చాం మనం. మన భాషని మనమే చంపేసుకుంటున్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం చెప్పాలంటే. మాతృభాష, మాతృమూర్తి, మాతృభూమి ఈ 3 గూడా 3 తల్లుల్లాంటి వారు చెప్పాలని పెద్దలంటారు. సో, ఈ ముగ్గురిని గూడా మనము ఎప్పుడు గూడా మర్చిపోవద్దండి. మన చివరి ఊపిరి వరకు తల్లిని, పుట్టిన భూమిని అండ్ భాషని, మాతృభాషని వేరే కంట్రీ మోజులో పడి మన కంట్రీని తక్కువ చేయడం గానీ, నెగ్లెక్ట్ చేయడం గానీ, వేరే భాష మోజులో పడి మన మాతృభాషను విడిచిపెట్టడం గానీ, ఎవరో అమ్మాయి కలిసారు. ఇప్పుడు చాలామంది చేస్తారు గదా! అది. ప్రేమిస్తారు. తల్లిదండ్రులని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అక్కడ మాతృమూర్తికి విలువ ఇవ్వనట్లే. సో, అలా మనం ఈ ముగ్గురిని జీవితాంతం కాపాడుకోవాలి. వాళ్ళని గౌరవించాలి, ఆదరించాలి, అభిమానించాలి, అభినందించాలి. సో అంటే పరభాష నేర్చుకోవడం అనేది తప్పు కాదు. ఖచ్చితంగా అవసరమే. అలా అని చెప్పి మన మాతృభాష తెలుగుని పక్కన పెట్టి దాన్ని చెప్పుకోవడానికే ఒక అవమానంగా ఫీల్ అయ్యే ఈ రోజుల్లో తిరిగి మళ్ళీ దాన్ని ఒక గర్వంగా నేను తెలుగువాడిని అని చెప్పుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలి? యాహ్! మంచి ప్రశ్న. ముందుగా నేను ఒక పాయింట్ చెప్తాను. మీరన్నారు పరభాష నేర్చుకోవడం తప్పేం కాదు. ఒక పాటలో ఉంటుంది. పరభాష జ్ఞానాన్ని సంపాదించు, కానీ నీ భాషలోనే నువ్వు సంభాషించు. ఎంత మంచిగా చెప్పారు. అవును. పరభాష జ్ఞానాన్ని సంపాదించు. అవును. కానీ నీ భాషలో నువ్వు సంభాషించు. మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, హిందీ నేర్చుకోవచ్చు. ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు. యాక్చువల్లీ నాకు కూడా బెంగాలీ నేర్చుకోవాలని ఉంది. ఎందుకంటే తెలుగు తర్వాత స్వీటెస్ట్ లాంగ్వేజ్ బెంగాలీ అంటుంటారు. సో, నాకు కూడా నేర్చుకోవాలని ఉంది. నేను ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాను అనర్గళంగా. కానీ మనం మాట్లాడేది తెలుగులో మాట్లాడాలి. సో, మీరన్నట్టు నేను కూడా చిన్నప్పటి నుంచి మమ్మీ, డ్యాడీ అని పిలిచాను. నాకు అంత అవగాహన లేదు అప్పట్లో. నేను అనుకుంటుంటాను అప్పుడప్పుడు మా అమ్మ, నాన్న అని పిలవాలి. మమ్మీ, డ్యాడీ అని పిలవకూడదు అనుకుంటాను. బట్ అప్పుడప్పుడు అది సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఫీడ్ అయి ఉంటుంది కదా! మమ్మీ, డ్యాడీ అని. అలా వచ్చేస్తుంటుంది అప్పటికి గూడా. బట్ ఇంకా నేను ప్రయత్నిస్తున్నాను యాక్చువల్‌గా. విద్యా వ్యవస్థలో మార్పు రావాలనేది అక్షర సత్యం. ఒకటి 5వ తరగతి వరకు గూడా మొత్తం తెలుగులోనే విద్యను అందించాలి. వాళ్ళకి తెలుగు భాష సంపూర్ణంగా అలవడింది. తెలుగు జాతీయాలు, తెలుగు సామెతలు, తెలుగు కావ్యాలు, తెలుగు ఇతిహాసాలు, ఆంధ్ర మహాభారతం, పోతన రచించిన భాగవతం, వేమన శతకాలు, సుమతి శతకాలు ఇవన్నీ గూడా మనకు తెలుగుతో పాటు జీవిత సత్యాల్ని బోధిస్తాయండి. అవును. తెలుగులో చిన్నప్పటి నుంచే జీవిత సత్యాల్ని నేర్పించడం అనేది ఒక భాగంగా ఉంది అప్పటినుంచి కూడా. ఎందుకంటే మీరు చూస్తే ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు. చూడండి అమ్మ మనకి చాలా ముఖ్యం. ఆవు కూడా తల్లితో సమానం. ఈ అంటే ఇల్లు, మనకి ఇల్లు చాలా అవసరం. అలా ఈ అంటే ఈశ్వరుడు, భగవంతుడిని మొక్కాలి. ఈ విధంగా మనకి చిన్నప్పటి నుంచి ఒక సంస్కారబద్ధమైన జీవితాన్ని నేర్పించేది మన తెలుగు భాష. అలా అ, ఆ, ఈ నుంచి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ అట్లాంటి సంస్కృతి చొరబడింది. దురదృష్టవశాత్తు బ్రిటిషర్స్ కారణంగా ఇంగ్లీష్ మీడియం అనేది వచ్చింది. దాన్ని మనం ఏం చేయలేం. ఎందుకంటే యాక్చువల్లీ ఇప్పుడు ఏదైనా ఒక తెలుగు పాట కానీ, తెలుగు కావ్యం కానీ పాశ్చాత్య దేశాలు చదవాలంటే దానికి సహకరించేది ఇంగ్లీషే. అందులో సందేహం ఏం లేదు. ట్రాన్స్లేషన్ చదివి వాళ్ళు అర్థం చేసుకుంటారు. మనం కూడా వేరే భాషలో రాసిన కావ్యాలు చదివేటప్పుడు మనకు వేరే భాష రాదు. దాని గ్లోబల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చదివి అర్థం చేసుకుంటాం. ఇంగ్లీష్ అనేది అవసరమే. కానీ తెలుగు భాష అంతకంటే అవసరం. అది మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు అవసరం. అవును. సో
అది నెంబర్ 1గా మనం చేపట్టాల్సిన చర్య. అవును. అండ్ 2 మార్పు అనేది పైనుంచి రానప్పుడు కింద నుంచి తీసుకొని రావాలి. సో, ప్రభుత్వ పరంగా అలా రానప్పుడు మనం గ్రౌండ్ లెవెల్‌లో ఏం చేయగలం అనేది మనం ఆలోచించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. గ్రౌండ్ లెవెల్‌లో మనకి ఒక పుట్టిన బిడ్డకి మొట్టమొదటి గురువెవరు? తల్లి లేదా తండ్రి. అవును. సో, ఆ మొట్టమొదటి గురువు గనక తెలుగు మీద మంచి ప్రేమని ఆ బిడ్డకి అందించినట్లయితే అతను తప్పకుండా తెలుగు మాట్లాడతాడు, తెలుగు రాస్తాడు. వెనకట అమ్మమ్మ, నానమ్మలు ఒళ్ళో పడుకోబెట్టుకొని తెలుగులో కథలు చెప్పేవారు. అవును. రామాయణం గానీ, లేదంటే పంచతంత్ర కథలు గానీ ఇలా చెప్పేవారు. సో, అప్పుడు వాళ్ళకి అందులో ఉన్న జాతీయాలు, నుడికారాలు, సామెతలు ఇవన్నీ గూడా తెలియకుండానే వాళ్ళు వింటూ, వింటూ అన్నీ నేర్చేసుకుంటారనమాట. సో, మార్పనేది పైనుంచి రానప్పుడు కింద నుంచి రావాలి. సో, తల్లిదండ్రుల్లో కొంచెం తెలుగు మీద ప్రేముండాలి. దాన్ని మన తదుపరి తరాలకు అందించాలన్న సంకల్పం గూడా ఉండాలండి. అవును. వేరే స్టేట్స్‌ని చూస్తాం. హ్మ్. తమిళనాడు, కన్నడ, హ్మ్. మరాఠీ, యెస్. ఒరిస్సా ఇలా చూస్తే ఇక్కడున్న ఇంటర్నేషనల్ స్కూల్సే అక్కడ గూడా ఉంటాయి. అవును. ఇప్పుడు మీరు తమిళ్ నాడులో ఉంటే అక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ తమిళ్ అన్నది వన్ ఆఫ్ ది మేజర్ లాంగ్వేజ్. అంటే ఇంగ్లీష్‌తో పాటు నేర్చుకోవాల్సింది. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు నేర్చుకోవాల్సింది. సేమ్ ఫర్ ఒరిస్సా ఆర్ లైక్ ఎనీ అదర్ స్టేట్ కన్నడిగా చెప్పొచ్చు. ఇంకా కన్నడలో ఓకే. కన్నడ లాంగ్వేజ్ అన్నది చాలా ఇంపార్టెంట్ చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం. ఓకే. ఎటొచ్చి మన తెలుగు స్టేట్‌కి వస్తే అది టర్న్డ్ ఔట్ టు బి అన్ ఆప్షనల్. అంటే అది నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు, పక్కన పెట్టేయాలంటే పక్కన పెట్టేయచ్చు. మీరు ఇందాక అన్నది 100% కరెక్ట్. తెలుగు భాష మీద ప్రేమ లేకపోవడం, తెలుగు భాషని అదేదో ఒక వింత వస్తువులా చూడటం జనాలకి అలవాటైపోయి అవును. ఈరోజు ఒక పరిస్థితి వస్తుంది. కన్నడ, తమిళ్ ఇలాంటి వాళ్ళు భాషా ప్రియులనమాట. విపరీతమైన వాళ్ళు భాష ప్రియులు. హిందీని అసలు వాళ్ళ దగ్గరికి దరిదాపుల్లోకి గూడా రానియ్యరనమాట యాక్చువల్‌గా. సో, వాళ్ళు ఇంకా మనకంత సోయి లేదు గానీ, ఇప్పుడు ఒక డెలివరీ బాయ్ అనే పదం వచ్చిందండి. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ఈ ఈ తరుణంలో కొత్త కొత్త పదాలొస్తుంటాయి. వాటికి మనకి అప్పటి కాలంలో ఆ పదాలు లేవు కాబట్టి వాటికి తెలుగులో ఒక పదం దొరకకపోవచ్చు ఉన్న పలంగా. అప్పుడు వాళ్ళేం జేస్తారంటే ఒక కొత్త పదం తయారు జేసుకుంటారు. దాన్నే ప్రచారంలో వాడతారనమాట. డెలివరీ బాయ్ అని వాడరు. మనం ఏం జేస్తాం, ఒక ఓల్డ్ వుమెన్ గూడా వెనకటే ఒక బామ్మ గూడా డెలివరీ బాయ్ అనే ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతుంది. అంతే కదా! దానికి తెలుగు పదం ఎవరు కనిపెట్టలేదు, కనిపెట్టాలన్న ఆలోచన లేదు. ఇంగ్లీష్ దీంట్లోకి చొరబడుతుంది అన్న బాధ లేదు. అలా నడిచిపోతుంది అంటే నడిచిపోతుంది అన్నట్టు ఎళ్ళిపోతున్నారు అంతే గాని, ఆ భాషా ప్రియులు లేరు మన దగ్గర. సో, తమిళనాడు అటు సైడ్ చాలా భాషా ప్రియులండి వాళ్ళు. సో, వాళ్ళు చాలా భాషకి పెద్ద పీట వేస్తారు. ఇందాక మీరు స్కూల్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అవును. స్కూల్‌లో పిల్లలకి ఇట్లా తెలుగు మాట్లాడితే పనిష్మెంట్ ఇస్తారు. అవునవును. కొన్ని స్కూల్స్ ఉన్నాయి. మీరు గూడా మా టౌన్‌లో గూడా ఉంటాయి. ఈవెన్ మేమున్నప్పుడు గూడా ఇంగ్లీష్ అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే, యాజమాన్య ఉద్దేశ్యం ఏంటంటే, వీళ్ళకి ఆప్షనల్ ఇస్తే వీళ్ళు ఇంగ్లీష్ మాట్లాడరు. మా స్కూల్ విద్యార్థులు బయటికి పోయి ఇంగ్లీష్‌లో మాట్లాడితే, "అరే! వీడు ఏ స్కూల్ రా! చలో మా పిల్లాడిని గూడా ఆ స్కూల్‌లో ఏసేద్దాం. ఇంత బాగా ఇంగ్లీష్ నేర్పిస్తున్నారా" అనేది వాళ్ళ పబ్లిసిటీ వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప, అంటే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకొని చేస్తున్న పనులే అంతా గూడా. సో, పిల్లలేంటి మామూలుగా చెప్తే వినరు, అల్లరి. సో, "ఒరేయ్ నాయనా నువ్వు ఇంగ్లీష్‌లోనే మాట్లాడు, తెలుగులో మాట్లాడొద్దు" అని చెప్తే వాళ్ళు వినరు. కాకపోతే ఏంటంటే పనిష్మెంట్ ఉండాలండి. కాకపోతే మరీ అంత ఏమంటారు హేళనాకరంగా ఉండకూడదు. అలా పబ్లిక్‌లో తిప్పించడం గానీ. అండ్ ఇంకో ఇన్సిడెంట్ మీకు చెప్తాను. ఒక ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూలు. ఒక పాపట గేమ్స్ అయిపోయిన తర్వాత గేమ్స్ పీరియడ్ ఉంటుంది గదా! ఆటల సమయంలో ఆడుకొని బెల్ కొట్టినాక గూడా బయటనే నిలబడి ఏడుస్తుందట. అక్కడ ఆయా వచ్చి "ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు?" అంటే చెప్పట్లేదు. ఏడుస్తానే ఉంది. ఏడవకు వాటర్ కావాలా అంటే ఏమనట్లే ఏడుస్తుంది అంతే. తర్వాత ప్రిన్సిపల్ దగ్గరికెళ్లారు. ప్రిన్సిపల్ గూడా అడిగారు దగ్గర తీసుకొని, "నాన్న ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగారు.
అడిగితే ఆమె ఏం చెప్పట్లేదు. మౌనం పాటిస్తూ అలానే ఏడుస్తుందనమాట. సో, వెంటనే వాళ్ళ అమ్మకి కాల్ చేశారు ప్రిన్సిపల్. కాల్ చేసి పిలిచారు. వాళ్ళ అమ్మొచ్చింది. వచ్చి దగ్గర తీసుకొని కొంచెం సంధాయించి, "ఏమైంది నాన్న ఎందుకు ఏడుస్తున్నావు" అనంటే, "నాకు తేనెటీగ గుట్టిందమ్మా ఇక్కడ మోకాళ్ళ దగ్గర" అని చెప్పింది. మరి ఈ ముక్కేదో ఇంతవరకు వాళ్ళకి గూడా చెప్పొచ్చు గదా! అంటే, "నాకు తేనెటీగని ఇంగ్లీష్‌లో ఏమంటారో తెలవదమ్మా నేను అందుకే చెప్పలేదు" అన్నదట. సో, అంత భయపెట్టేస్తున్నారనమాట. మీరు తెలుగు మాట్లాడొద్దని జెప్పేసి. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఇట్లాంటి పరిణామాలు చూడడం సహజమనే జెప్పాలి. సో, బేసికల్‌గా సో సాడ్. బట్ దిస్ ఈస్ ద రియాలిటీ అండి. కొంచెం అందుకే తల్లిదండ్రుల బలం ఉండాలి పిల్లలకి. పిల్లలు వాళ్ళకి వాళ్ళకే ఏం బలం ఉంటుంది. ఒక ప్రెషర్ అనేది ఉంటది. పిల్లలు ఫీల్ అవుతారు స్కూల్ నుంచి ప్రెషరు. వెనకాల పేరెంట్స్ నిలబడి నాన్న నువ్వు తెలుగు మాట్లాడు. ఎవరంటారో నేను చూస్తా. నేను మాట్లాడతా కావాలంటే అని అంటే అప్పుడు పిల్లలకు ఒక ధైర్యం అనేది పేరెంట్స్ నుంచి రావాలి. 2 కళ్ళున్నాయి మనకి. కళ్ళని మాతృభాషతో పోలుస్తాం. కళ్ళద్దాలు ఎన్నైనా పెట్టుకోండి. కానీ కళ్ళు ప్రధానం గదా! ఈరోజు మీరు ఒక సాహిత్యవేత్తగా సినీ హ్మ్. పాటలు రాయడానికి మీకొక ప్రేరేపణ దొరికింది. అవును. అలాగే ఒక కవిత్వం వైపు వెళ్ళడానికి ఒక ఆలోచన కలిగింది. అవును. అవును. ఇలా రావడానికి మూలం ఏంటి? అంటే మీ చిన్నతనం నుంచి మీరు నేర్చుకున్నారా? లేదంటే మీ తల్లిదండ్రుల ద్వారా వచ్చిందా? మీకెవరైనా ఇన్‌స్పిరేషన్ ఉన్నారా? దీని వెనకాల ఒక మంచి ఆసక్తికరమైన, బలమైన కారణాలే ఉన్నాయి. సో, నేను 8వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాను. తర్వాత ఇంగ్లీష్ మీడియంలో చేర్పించారు. హ్మ్. 8 వరకు తెలుగులో చదువుకున్నాను కూడా నాకు తెలుగు మీద అంత పెద్ద ఆసక్తి ఏం లేదు. హ్మ్. బట్ నాకు తెలుగంటే అలవోకగా వచ్చేది. మాతృభాష గదా! హ్మ్. అంటే నేను తెలుగు మీడియం గదా! సో, 10వ తరగతిలో తెలుగు సబ్జెక్ట్‌లో నాకు 10 పాయింట్స్ వచ్చాయన్నమాట. హ్మ్. అప్పట్లో మా సార్ ఏం చేశారంటే, ఎవరికైతే తెలుగులో 100 మార్క్స్ వస్తాయో, వాళ్ళకి నేను రూ. 10,000 గిఫ్ట్ ఇద్దామని ప్రకటించేశారన్నమాట అందరికి. సో, 30 మందికొచ్చింది అప్పుడు. హ్మ్. హ్మ్. సో, తెలుగులో నాకు ఫుల్ మార్క్స్ వచ్చాయి 10థ్‌లో. హ్మ్. 10 పాయింట్స్ వచ్చాయి. సో, మా యాదాద్రి భువనగిరి జిల్లాలో తెలుగులో ఫుల్ మార్క్స్ 10 పాయింట్స్ వచ్చిన వాళ్ళందరి ఫోటో తీసుకొని, స్కూల్ నుంచి ఒకరిది, ఆ స్కూల్ నుంచి ఒకరిది అలా తీసుకొని, ఈనాడు పేపర్‌లో తెలుగులో తారాజువ్వలు అని చెప్పి ఒక రాశారనమాట. అందులో యాదృచ్ఛికంగా మా ప్రధానోపాధ్యాయులు నా ఫోటో పంపించారు. హ్మ్. నాకు తెలీదు పంపించినట్టు గూడా. నేను పేపర్‌లో వస్తే, ఓహ్! నా ఫోటో ఏసారేంటని నేను ఆనందపడ్డాను అంతే. ఆనందపడి అలా ఓకే. అదే అలా అయిపోయింది. అప్పటికి నాకు తెలుగంటే పెద్దగా ఆసక్తి ఏం లేదు. హ్మ్. కవితలు గూడా నేను అప్పటికేం రాయలేదు. తర్వాత నేను 2002 సంవత్సరంలో ఒక కవి సమ్మేళనంకి వెళ్ళాననమాట. కవి సమ్మేళనాలు జరుగుతాయి తెలుసా మీకు? ఇప్పటికి గూడా కొన్ని చోట్లలో హ్మ్. తెలుగు భాష ప్రేమికులంతా ఒక దగ్గరికి కలిసి ఓకే. వాళ్ళు రాసిన కవితలు గాని, అవును. అవును. అవి విన్నాను. ఆ! చదివి వినిపించడం, పాడి హ్మ్. వినిపించడం అలా జేస్తుంటారు. హ్మ్. వాస్తవానికి కవి సమ్మేళనంలో ఎక్కువ శాతం కొంచెం వయోధికులే ఉంటారు. పెద్దవాళ్ళు వస్తుంటారు. హ్మ్. నాలాంటి ఒక 25 ఏళ్ల కుర్రాడు అక్కడికెళ్ళడం అనేది కొంచెం ఆశ్చర్యకరమైన విషయమే హ్మ్. వాళ్ళ దృష్టిలో. ఈవెన్ మా నాన్న గూడా అన్నారన్నమాట. హ్మ్. "కవి సమ్మేళనం ఎందుకురా నీకు? హ్మ్. వాళ్ళంతా రిటైర్డ్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్. హ్మ్. వాళ్ళంతా సెటిల్ అయిపోయి అక్కడ కూర్చున్నారు. ఊరికే టైమ్ పాస్ చేస్తారన్నట్టు" ఏదో వాళ్ళు చెప్తారు గదా! వాళ్ళ శైలిలో వాళ్ళు హ్మ్. 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 చెప్పారన్నమాట. తెలుగు గురించి ఒకటి జరుగుతున్నప్పుడు వెళ్దాము, విందామని వెళ్ళాను. అక్కడ అందరూ తమ తమ కవితలు పాడి వినిపించారు. నేను గూడా ఒక కవిత నేను గూడా రాసుకున్నాను అంతకంటే ముందే. అప్పట్లో చాలా ఆత్మహత్యలు ఇప్పటికి గూడా జరుగుతున్నాయి. ఆత్మహత్యలు జరుగుతున్నాయి. హ్మ్. చాలామంది డిప్రెషన్ అని, ఒత్తిడి కారణాల వల్ల చనిపోతున్నారు. ఆలోచనొచ్చింది దాని మీద ఒక కవిత రాశాను. అది నేను చదివి వినిపిచ్చాను. హ్మ్. శాస్త్రంలో ఏం జెప్తారంటే, మనిషి బతికున్నంత వరకు అంటే, తన ఒంట్లో ప్రాణం ఉన్న చివరి క్షణం వరకు ఎవరైనా తను చంపడానికొస్తే దాన్ని ప్రతిఘటించాలి. అంటే చివరి వరకు బ్రతకడానికే పోరాటం జేయాలని నిలబడాలి. చెప్తారనమాట శాస్త్రంలో. సో, అది ఇలా స్టార్ట్ అవుతుంది కవిత. ఏకాంతంగా గదిలో కూర్చున్నా, నిశ్శబ్దం కోరుకుంటున్నా, అందరినీ బయటికి పంపించి తాళం వేసేసా గదికి నా మదికి. విరహ తాపం చీకట్లు కమ్మంగా వెలుతురు ఎందుకని కిటికీలు మూసేశాను. చంచలమైన మనస్తత్వాలు, చెలరేగిన ప్రణయాలు,
చిదిమేసిన నమ్మకాలు ఫ్యాన్‌కి 3 రెక్కల్లా శబ్దం చేస్తూ తిరుగుతున్నాయి. వెంటనే ఆపేశాను. చాలా దగ్గరి వారు దూరం అవ్వగా దూరదర్శిని మాత్రం ఎందుకని టీవీ ఆపేశాను. నిశ్శబ్దం అలుముకుంది. కానీ ఎక్కడో టిక్ 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 మంటూ ధ్వని. కాలం చెల్లిపోయిన నాకు ఇంకా గడియారం ఎందుకని ఆపేశాను. కాసేపు నిశ్శబ్దంలో గడుపుదామని అన్నీ ఆపేశాను అనుకున్నాను. ఇంతలో లబ్డబ్ 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 మంటూ గుండె శబ్దం. ఆపేశాను. అంటే అతను చనిపోయాడిప్పుడు. ఓకే. నా గుండె ఆగిన కొద్ది క్షణాల్లో కొందరు గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. మొసలి కన్నీళ్ళే కాదు, నా కోసం అసలు కన్నీళ్లు పెట్టేవారు ఉన్నారని అప్పుడే తెలిసింది. అంటే అతను చనిపోయిన తర్వాత ఆత్మగా చూస్తున్నాడనమాట అసలేం జరుగుతుంది, ఎవరొచ్చి ఏడుస్తున్నారని. ఒక్కరి మోసం విలువ నిండు ప్రాణమా? అలా అయితే నన్ను ప్రేమించే వారి కోసం ఎన్ని జన్మలు బ్రతకాలి? ఒక అమ్మాయి మోసం చేసిందని చనిపోతే నేను ప్రేమించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు గదా! అవును. నీ తల్లిదండ్రులు ఉన్నారు, నీ తమ్ముడు, అక్క, అన్న వీళ్ళందరి కోసం నువ్వు ఎన్ని జన్మలు బ్రతకాలి అని ఆత్మగా ఆలోచిస్తున్నాడు. ఉత్తేజంగా ఉండే నేను క్షణికావేశంలో నిస్తేజంగా మారిపోయాను. అరే! ఒక్క క్షణం ఆలోచించి ఉంటే బావుండు కదా అనిపిస్తుంది. నా వారి కోసం నేను బ్రతికుంటే బావుండు కదా అని నా అంతరాత్మ నుండి వినిపిస్తుంది. ఇక మిగిలింది నా ఆత్మే. నేనిప్పుడు శవాన్ని. కానీ గాలి నన్ను ముట్టుకోవడానికి వెనకాడలేదు. అగ్ని నన్ను హక్కున చేర్చుకుంది. భూమి తన గర్భంలో నన్ను దాచుకుంది. నీరు తనలో నన్ను కలుపుకుంది. వినీలాకాశం నాకు తోడుంది. ఎవరో చేసిన వికృత చేష్టలకు నా ప్రాణం వదిలాను. ప్రకృతి కోసమైనా బ్రతికుంటే బావుండు అని అనుకుంటున్నాడు అతను. జనరల్‌గా శవాన్ని ముట్టుకోవడానికి చాలామంది జంకుతుంటారు. కానీ పంచభూతాలు నిన్ను తీసుకొని కౌగిలించుకుంటున్నాయి అప్పుడు గూడా. కనీసం ప్రకృతి కోసం బతికుంటే బావుండు గదా అని అనుకుంటున్నాడు అని శోక సముద్రంలో వెక్కి వెక్కి ఏడ్చాను. అంతా అయిపోయిందని కుమిలి కుమిలి బాధపడడం, మంచం మీద నుంచి కింద పడడం, ఒక్కసారిగా ఉలిక్కిపడడం, ఇది కల అని తెలిసి కొంత కుదుటపడడం ఒకేసారి జరిగాయి. ఇన్ని పడడాల తర్వాత నా జీవితంలో లేవడం మొదలైంది. శుభమస్తు. చాలా బాగా రాశారు. చాలా బాగా రాశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో చాలా మచ్. బాగా సో రాశారు. దీనికి చాలా ప్రశంసలు వెల్లువెత్తాయి అక్కడ. సన్మానం చేశారు. దాంతో పాటు అక్కడ ఎవరైతే విలేకరులు అంటారు. సో ఈనాడు న్యూస్ పేపర్‌లో సండే రోజు ఇంత పెద్ద ఆర్టికల్ రాశారు. నా ఫోటో ఏసి యువ సాహితీ కెరటం అని హెడ్డింగ్‌తో రాశారన్నమాట. సో అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అంటే నేను ఆ రోజు కవి సమ్మేళనానికి నన్ను అందరూ మెచ్చుకుంటారనో, నా పేరు పేపర్‌లో పడుతుందనో నేను వెళ్ళలేదు. తెలుగు భాష మీద ప్రేమతో వెళ్ళాను. సో దానికి నాకు తెలుగు భాష రిటర్న్‌గా ఇచ్చిన గౌరవం, రివార్డ్ అని అనుకుంటాను యాక్చువల్‌గా. 10వ తరగతిలో నా ఫోటో తెలుగులో తారా జువ్వెల్ అని చెప్పేసి మా స్కూల్ నుంచి నా ఫోటో పంపించారు. అప్పటికి నాకు తెలుగు భాష అంటే ప్రేమ లేదు. మళ్ళీ యువ సాహితీ కెరటం అని చెప్పేసి తెలుగు భాష సంబంధంగానే నా పేరుతోని నా ఫోటో పెట్టి ఒక ఆర్టికల్ రాశారు. ఈ 2 కనెక్ట్ చేస్తే నాకు అనిపించింది నేచర్ భగవంతుడు తెలియకుండానే నన్ను అలా నడిపించాడేమో, అప్పుడే నాకు ఇంటిచ్చాడేమో తెలుగు గురించి. నువ్వు తెలుగులో అయితే రాణించగలుగుతావు చాలా బాగా రాశారు. అంటే అని. మీకు ఎలా స్టార్ట్ అయింది ఈ స్ఫూర్తి? ఇలా రాయాలి, ఈ నేను పదాలు పట్టుకోవాలని కదా! నాకు కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయి యాక్చువల్‌గా. టైఫాయిడ్ నన్ను టైఫాయిడ్ బాధిస్తుండేదనమాట. హెల్త్ ప్రాబ్లమ్. సో అప్పుడు నాకు గూడా అనిపిచ్చేది, నిస్తేజంగా అనిపిచ్చేదనమాట. అప్పుడు నా వెన్ను తట్టి, నా భుజం మీద చెయ్యేసి, నాకు కొంచెం ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చినయి పాటలనమాట. ఏముంది అందరూ వర్క్స్‌కెళ్ళిపోతారు. మనమా రోగంతో బయటికెళ్ళలేము. అలా పడుకొని ఫోన్‌లో హెడ్‌ఫోన్స్ పెట్టుకొని మంచి స్ఫూర్తి గీతాలు వినేది. లైక్ 'మౌనం' గాని, 'ఎదగమని' అని అలాంటి కొన్ని పాటలు లైక్ 'చల్ చలో చలో చలించు దారిలో', 'ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్ హలో' అలాంటి పాటలు విన్నాను చాలా. అవి తెలియకుండానే నాలో ఒక కవిని మేల్కొల్పాయి. కానీ అంతకంటే ముందు నేను ఎప్పుడైతే ఇంటర్మీడియేట్ చదువుతున్నానో, అప్పుడు అందరూ ఏదో ఒక హాబీ చెప్తుండే. నీ హాబీ ఏంటంటే డ్రాయింగ్ అని, నీ హాబీ ఏంటంటే క్రికెట్ అని. నాకేంటి హాబీ అంటే నాకు అప్పటికి ఏం హాబీ లేదు. నేనేం చేయాలి అని అన్నీ ఎక్స్‌ప్లోర్ చేస్తున్నా. చేస్తున్నప్పుడు ఇది పోయెట్రీ కూడా ఒకటుంది కదా!
ఒక రాయేసి చూద్దాం అన్నట్టు అవును. అలా రాస్తుండే. కృష్ణుడు నల్లన, మనసు తెల్లన అట్లా ఏదో చిన్నతనం గదా! ఓకే. ఏదో ప్రయోగాలు చేసి రాస్తున్నా. రాస్తున్నప్పుడు నాకు కొంచెం అరే! ఏదో మ్యాజికల్‌గా ఉందేంది, ఇది బాగుంది గదా! హ్మ్. కంటిన్యూ చేయొచ్చని అనిపించింది. తర్వాత రాసినవి స్టేటస్‌లో పెట్టడము, హ్మ్. అది చాలా మందికి నచ్చడము. అరే! హ్మ్. నేను రాసింది ఒకరు చదవడమే గాకుండా వాళ్ళకి నచ్చి రిప్లై గూడా ఇస్తున్నారా? ఏంది హ్మ్. ఇంతుందా దీంట్లో అని కొంచెం నాకు నేనే అనుకోవడము. హ్మ్. ఇందులో ఏదో ఉంది, దీన్ని వదలొద్దు అని అనుకోవడము. హ్మ్. దాన్ని ఇంకా అధ్యయనం చేయడము. హ్మ్. మరిన్ని కవితలు రాయడము. వాటిని అందరికి చదివి వినిపియడము మిత్రులకి. హ్మ్. అలా కాలేజీలో వినిపించడము. ఇలాంటి కవి సమ్మేళనాలు జరిగినప్పుడు పాల్గొనడము. అలా చేస్తూ వచ్చాననమాట. అండ్ ముఖ్యంగా నన్ను ప్రభావితం చేసిందైతే ఒకటి పూర్వజన్మలో ఉన్న ఏదో కనెక్షన్ ఉందని నేను భావిస్తాను. అండ్ 2 సినిమా పాటల్లో స్ఫూర్తి గీతాలు నన్ను ఎక్కువ ప్రభావితం చేశాయి. హ్మ్. నేను రాసిన మొట్టమొదటి ప్యారడీ సాంగ్ అంటాం గదా! అవును. ప్యారడీ పాట. ఒరిజినల్ సాంగ్ ఏంటంటే, ఇంతందం దారి మళ్ళిందా భూమిపైకే చేరుకున్నదా అనే ఒక పాటుంటుంది అవును. 'సీతారామంలో'. 'సీతారాముడు' ఆ నుంచి. పాట రాసిన ఆయన పేరు కృష్ణకాంత్ అనమాట. హ్మ్. నా పేరు గూడా కృష్ణకాంత్ యాక్చువల్‌గా. హ్మ్. సో, నేను ఆ పాటకి ప్యారడీ రాశాను. ఎలా ఎలా ఉంటుందంటే, నీ వేగం తక్కువయిందా ఓటమేదో గాలమెయ్యగా నీ రాగం మూగబోయిందా మౌన గీతం నువ్వు పాడగా కష్టాలు లేనిదే కన్నీళ్లు రానిదే గెలుపు రాదు కష్టించు తపస్విలా నీ శోకమంతా తలొంచే తుఫానులా నీ సంతకం మారాలి ఆటోగ్రాఫులా వాహ్! నీ వెంటే వచ్చెలే జనం నీ వెంటనే విస్తాయి గెలుపు గాలులే నువ్వంటేనే ప్రభంజనం అలా స్ఫూర్తి గీతమే రాశాను. హ్మ్. నాకు అంటే నేను గూడా ఇంకొకరికి స్ఫూర్తినివ్వాలని ఆశ. హ్మ్. హ్మ్. నాకెలా అయితే ఒక స్ఫూర్తి పాట లో మూమెంట్స్‌లో నన్ను కొంచెం ఉత్తేజపరిచాయో, హ్మ్. మనం గూడా రాద్దామని ఎప్పటినుంచో ఉంది. అండ్ ఎప్పుడైనా సినిమాలో గాని, వెండి తెర మీద రాసే అవకాశం వస్తే చాలా సంతోషిస్తాను. మరీ ముఖ్యంగా 'చంద్రబోస్' గారు రాసిన రచనలు, పాటలు హ్మ్. నాకు కవిత్వం వైపు ఒక అడుగు ముందేయడానికి ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చాయన్నమాట. ఎక్కువగా నన్ను ప్రభావితం చేసిన వ్యక్తుల్లో 'చంద్రబోస్' గారు ముందుంటారు. ఇంకా మీకు 'చంద్రబోస్' గారు రచనలు లేదంటే సాహిత్యాలలో మీకు బాగా ప్రేరేపించింది, స్ఫూర్తినిచ్చింది ఏదైనా పాట ఉంటే మాకు దాని గురించి విశ్లేషణ చేసి చెప్తారా? 'చంద్రబోస్' గారు శైలి ఏంటంటే, సో, మనకి సాహిత్యంలో 3 రకాల పాకాలని ఉంటాయి. హ్మ్. సో, ఒకటేంటంటే ద్రాక్ష పాకం. ఓకే. అంటే ఆ సాహిత్యం చదవగానే మనకి ఒక ద్రాక్షని నోట్లో వేసుకొని డైరెక్ట్ ఎలా తింటామో, హ్మ్. అది చదివిన వెంటనే మనకి ఎక్కేస్తదనమాట. హ్మ్. ఆ స్ఫూర్తి గీతం అయితే స్ఫూర్తి, ప్రేమ గీతం అయితే ప్రేమ అలా. రెండోదేంటంటే కదలి పాకం. కదలి అంటే అరటిపండు. హ్మ్. ఆహ్, ద్రాక్ష సో సింపుల్ ఇలా నోట్లో ఏసుకోవచ్చు. కానీ హ్మ్. అరటిపండయితే ఇట్లా ఒలిచి తినాలి. ఒలిచి తినాలనమాట. అవును. సో, కొందరి సాహిత్యం ఏంటంటే డైరెక్ట్ చదవగానే అర్థం అవుతుంది గానీ, ఒలిస్తే ఇంకొక లోతనేది కనిపిస్తది. ఆ! ఓహ్! ఓకే. అండ్ కొందరివి చదివితే అర్థం గాదు. కొంచెం అందులో ఉన్న పదాల్ని, అందులో ఉన్న వాక్యాల్ని ఒకసారి సునిశితంగా పరిశీలిస్తే హ్మ్. అందులో ఉన్న అంతరార్థం మనకు హ్మ్. అర్థమవుతదనమాట. హ్మ్. అది రెండో రకం. హ్మ్. ఒక లేయర్ దాటుకొని ఎళ్ళాల్సొస్తదనమాట. హ్మ్. కొంచెం శ్రోతకి ఆ కొద్దిపాటి కష్టం ఉంటది. ఓకే. అందులో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదించాలంటే. మూడోది నారికేల పాకం. హ్మ్. అంటే నారికేలం అంటే తెలుసు గదా! కొబ్బరికాయ. కొబ్బరికాయ. సో, కొబ్బరికాయ ఫస్ట్ పీస్ తీయాలి. దాన్ని కొట్టాలి. మళ్ళీ హ్మ్. దాన్ని ఇట్లా తీసి అందులో ఉన్న తెల్లదాన్ని తీసుకొని తినాలన్నమాట. అవును. కష్టపడాలి. కష్టపడాలి చాలా. హ్మ్. 'చంద్రబోస్' గారి శైలి ఏంటంటే ద్రాక్ష పాకం అన్నమాట. హ్మ్. ఒక సామాన్యుడు అసలు ఏమి చదువుకోలేదు. నిరక్షరాస్యుడు. బడికి గూడా వెళ్ళలేదు. పసి బాలుడు విన్నా గూడా ఆ పాట వింటే అర్థం చేసుకొని, ఆహా! ఏం రాసాడు, ఎవరు రాసారో అన్నంతగా రాస్తాడన్నమాట ఆయన. అవును. చిన్న చిన్న పదాలు మనకు మాట్లాడుకునే పదాల్లోనే వాడుక భాషలోనే వాడుక ఉంటుంది. భాషలోనే అవును. యేస్తారు. అని అలా ఎందుకు జేస్తారో గూడా నేను కనుక్కున్నాననమాట. అంటే రీసెర్చ్‌లో అతను సార్ ఏ పాట రాసినా గూడా 'చంద్రబోస్' గారు ముందుగా వాళ్ళ అమ్మకి అర్థం గావాలనే ఉద్దేశ్యంతో రాస్తారంట. హ్మ్. వాళ్ళ గ్రామ ప్రజలకి,
ఆ మారుమూల గ్రామంలో ఉన్న ప్రజలకి. రీసెంట్‌గా ఆస్కార్ వచ్చింది తెలుసు కదా! ఇంకా తెలుగు భాషని ప్రపంచ స్థాయిలో తీసుకుపోయి నిలబెట్టారు. ఈ తరం రచయితలుగా దాన్ని ఆ విధంగా కంటిన్యూ చేయాల్సిన బాధ్యత మా మీద గూడా ఉంది యాక్చువల్‌గా. కొంచెం మా బాధ్యతను గూడా పెంచారని చెప్పాలి. సో, ఆ విధంగా వాళ్ళ తల్లికి అర్థం గావాలి. మారుమూలలో ఉన్న గ్రామాలకు గూడా అర్థం గావాలి. శ్రోతకి, రచయితకి మధ్యలో ఒక ఇంటర్‌ప్రెటర్ అనేది ఉండొద్దు అనేది చంద్రబోస్ గారి యొక్క ఫిలాసఫీ అన్నమాట. సో, 'పుష్ప 1' సినిమాలో ఫస్ట్ ఉంటుంది గదా! ఆహ్, 'దాక్కో దాక్కో మేక పులొచ్చి కొరుకుద్ది పీక.' ఇది వింటే ఒక పిల్లలు వాడుకునే రైమింగ్ లాగా ఉంది. సో, అందులో ఒక దగ్గరకెళ్ళి ఒక ఫిలాసఫికల్‌గా ఎళ్ళిపోయి అంటారు. అందులో ఆటవిక రీతి, అరణ్య నీతి చెప్తారన్నమాట. సో, అందులో ఒక దగ్గర అంటారు. గంగమ్మ తల్లి జాతర, కత్తికి నెత్తుటి పూతర, కోళ్ళు పొట్టేళ్ళ కోతర, దేవతకైనా తప్పదు ఎరా, ఇది లోకం తల రాతర. సో, ఈవెన్ ఒక దేవతకు గూడా మనం ఒక ఎర ఏస్తున్నాం అన్నట్టుగా ఆయన అందులో వర్ణిస్తారనమాట. అందులో ఇంకా అలా చాలా ఉంటాయి. ఇంకో దగ్గర అంటారు, ఆహ్, తన్నుడు చేసే మేలు తమ్ముడు కూడా చెయ్యడు, గుద్దుడు చెప్పే పాఠం బుద్ధుడు కూడా చెప్పడేహే అని అంటారన్నమాట. సో, ఎక్కడ బుద్ధుడు, ఎక్కడ గుద్దుడు రెండిటిని ఒక దగ్గర తెచ్చి ఒక మంచి భావాన్ని పలికించారు. అట్లాంటివి చేస్తారు. ఇంకొకటి అందులోనే 'హే బిడ్డ ఇది నా అడ్డా' అనే ఒక పాట ఉంది. లాస్ట్‌లో వస్తుందది. అందులో ఒక దగ్గర ఉంటుందన్నమాట. రాయిని రాయిని నేను గాయం గాని చేశావంటే కాయంగా దేవుడినవుతాను అని ఉంటుంది. ఎవడ్రా నువ్వు అని ఇట్లా సాగుతుంది పాట. అందులో ప్రతి లైన్ గూడా యాక్చువల్‌గా అదొక మాస్ పాట. అది గూడా ఒక స్మగ్లర్ వాడే పాటలో స్ఫూర్తి గీతాన్ని తీసుకొచ్చి పెట్టాడు. చాలా మీనింగ్‌ఫుల్‌గా పెట్టాడు. అందులో అది చక్కగా ఒదిగిపోయింది. అది సూపర్ హిట్ అయిపోయింది. సో, అట్లాంటి శైలి నాకు చాలా ప్రత్యేకంగా మనసుకి చాలా నచ్చింది. నాకు అది స్ఫూర్తినిచ్చి నేను గూడా రాస్తాను. ఇంకొంచెం బ్యాక్‌కెళ్తే మనకి మౌనంగానే ఎదగమనికొద్దాం ఒకసారి. సో, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థం అందులో దాగుంది. ఇందులో ఒక శాస్త్రంలో ఏముంటుందంటే, ఒక భక్తుడు ఎప్పుడూ వినయంగా ఉండాలి. భగవంతుడు దొరకాలంటే ఫస్ట్ నీకు ఉండాల్సిన క్వాలిటీ వినయం అని చెప్తారు గురువులు. అదంతా తీసుకొచ్చి మనకి ఒక్క లైన్‌లో అర్థమైపోతుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అంటే అర్థం ఏంటంటే, మనము ఈరోజు నా దగ్గర ఒక 10 లక్షలు ఉండొచ్చు. రేపు అవి 1,00,00,000 అవ్వచ్చు. ఎల్లుండి 100,00,00,000 మంచి ఏమంటారు బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వచ్చు. అంత మాత్రాన నేను గర్వంతో ప్రవర్తించకూడదు ఎప్పుడు గూడా. ప్రైడ్ కమ్స్ బిఫోర్ ఫాల్ అని ఇంగ్లీష్‌లో ఒక సేయింగ్ ఉంది. సో, అలా గర్వం ఉండకూడదు. చెట్టు ఎదిగే కొద్దీ ఒదుగుతుంది. అలా మనిషి గూడా ఎంత ఎదిగినా గూడా ఒదిగి ఉండాలి. తన మూలాలు మర్చిపోకూడదు. మళ్ళీ మనం భాష దగ్గరకొస్తే, ఇవాళ మీరు ఒక మారుమూల పల్లెటూరులో చదువుకొని పెరిగి అమెరికా వైపు కూడా వెళ్ళొచ్చు. అమెరికాలో గొప్ప సీఈఓగా గూడా మీరు ఒక కంపెనీ పెట్టొచ్చు, చేయొచ్చు. కానీ మీరిక్కడ తెలుగుని మర్చిపోయారు చూసారా? అప్పుడు మీరు ఈ ప్రిన్సిపల్ ఫెయిల్ అయిపోయినట్టే. సో, అది. అందులో ఇంకో దగ్గర అంటారు చరణంలో, దూరం ఎంత ఉందని దిగులు పడకు నేస్తమా, దరికి చేరే దారులు కూడా ఉన్నాయిగా, భారం ఎంత ఉందని బాధపడకు నేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా, సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది, విసుగే చెందక కృషి చేస్తేనే అమృతం ఇచ్చింది. సాగర మదనం మీకు ఐడియా ఉంది కదా! ఫస్ట్ చిలికితే విషం వస్తుంది. అండ్ దెన్ ఆ విషంతో ఆగిపోతే వాళ్ళకి అమృతం వచ్చేది కాదు. ఏంటి విషం వచ్చింది, ఇంత కష్టపడి అంత పెద్ద పాముని తీసుకొచ్చి, అంత పెద్ద తాబేలుని తెచ్చి, తాబేలు మతలబ్ స్వామివారే స్వయంగా కూర్మావతారం. సో, వాసుకి పాముతోని అలా చిలికినప్పుడు ఫస్ట్ విషం వచ్చింది ఏంటి అని వాళ్ళు అనుకోనుంటే, అక్కడితో ఆపేసుంటే అమృతం వచ్చేదే కాదు కదా! రీసెంట్‌గా కూడా ఒక పాడ్‌కాస్ట్‌లో ఒక డైలాగ్ ఫేమస్ అయింది. మీరు దేవుణ్ణి
కిరీటం కోరుకుంటే మీకు ఫస్ట్ యుద్ధాన్ని ఇస్తాడు. తర్వాత కిరీటం ఇస్తాడని చెప్పేసి ఒక డైలాగ్ ఫేమస్ అయింది. సో, ఫస్ట్ మనకెప్పుడు గూడా డైరెక్ట్ విజయం రాదండి. కష్టపడాలి గదా! దేవుడి యుద్ధాన్ని ఇస్తాడు. యుద్ధాన్ని ఇస్తాడు. సో, వీళ్ళక్కడ ఆగిపోకుండా చేసినందుకు వాళ్ళకి అమృతం వచ్చింది. నువ్వు గూడా నీ లైఫ్‌లో ఏదైనా కష్టం వచ్చినప్పుడు అక్కడితో ఆపకు. ఏమో ఇంకొంత ప్రయత్నం చేస్తే నీకు విజయం వస్తుందేమో. ఆఖరి మెట్టు వరకు వెళ్ళి ఆగిపోయావేమో ఎవరికి తెలుసు? చెమట నీరు చిందగా నుదిటి రాత మార్చుకో, పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో అంటారు. సో, మనల్ని నడిపించేది ఏంటి? తలరాత అని అవును. మనం అంటాం. చేతి గీతలు, తలరాతలు మన శాస్త్ర ప్రకారం అవి ఉంటాయనేది దాన్ని గూడా నువ్వు మార్చుకోవచ్చు. ఎలా? కష్టపడు, శ్రమించు, పట్టుదల, విశ్వాసం, దృఢ నిశ్చయం ఇలాంటివన్నీ నీకుంటే నీ తలరాతని మార్చుకునే శక్తి గూడా ఉంటుంది. తలరాత మార్చాలంటే నువ్వు చెమట ఎక్కడొస్తుంది? ఇక్కడే నుదుటి వస్తుంది. మీద సో, వస్తుంది. ఇక్కడున్న ఆ చెమట నీరుతోని నువ్వు తలరాత మార్చుకో అంటున్నారు. ఇదంతా చెమట చిందించి మనం కష్టపడ్డాం అన్నమాట. అప్పుడు నా తలరాత మారి నాకు ఆరోగ్యం వస్తుంది. అండ్ పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో. సో, మనం పిడికిలు బిగించడం దేనికి సంకేతంగా చెప్తామంటే ఒక పట్టుదల, ఒకటి స్టార్ట్ చేస్తున్నాం ఇంకా చలో అన్నట్టు. కష్టపడుతున్నాం. చాలా చాలా ధన్యవాదాలు. ఎప్పుడైనా చంద్రబోస్ గారిని కలిసే అవకాశం వస్తే తప్పకుండా ఒక ఆటోగ్రాఫ్ అయినా తీసుకోవాలని ఆశ. ఇప్పుడు కదలిపాకం, నారికేల పాకంలో ఎలాంటి కవులు, ఎలాంటి సాహిత్యవేత్తలు తప్పకుండా. వస్తారు? ఇప్పుడు నా ఫర్ ఎగ్జాంపుల్ 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' అనే సినిమాలో 'గల్ గల్ గల్ గల్' అనే ఒక పాటుంటుంది. అవును. అది బయటికి ఒక వ్యవసాయం గురించి చెప్తున్న పాటలా అనిపించినా గూడా అందులో ప్రేమకు సంబంధించి గూడా మళ్ళీ ఉంటుందన్నమాట. హీరో, హీరోయిన్ మధ్యలో ప్రేమ ఉంటుంది. ఆ హీరో అప్పుడు వ్యవసాయం చేస్తాడు గదా! అవును. అది ఉంటుంది. అది అది ఎట్లా చేశారంటే అదే సిరివెన్నెల మ్యాజిక్ అన్నమాట. సిరివెన్నెల గారి మ్యాజిక్ అది. బయటికి ఒక వ్యవసాయ పాటలాగా కనిపించినా గూడా మళ్ళీ అందులో ప్రణయ గీతం గూడా ఉంటుందన్నమాట. అందులో అంటారు ఇప్పుడు ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదని గుర్తించేందుకు వీలుందా? ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించేటందుకు అవుతుందా? అని అంటారు. అంటే మీరు దీన్ని వినగానే మీకేమర్థమైంది? అంటే ప్రేమ ఎప్పుడు ఎవరికెలా పుడుతుందో మనకు అని తెలియదు. సో, ప్రాణం ఎప్పుడు మొదలైందో ఎప్పుడు అంటే మొదలైంది. అంటే ఏమర్థమైంది? అంటే మనం ఎప్పుడు పుడతామో మనకు తెలియదు. అదే. సో, బేసికల్‌గా అంటే సిరివెన్నెల గారి సాహిత్యం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక 10వ తరగతి అబ్బాయి వింటే ఒకటి అర్థమవుతుంది. ఒక డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ అదే పాట వింటే అరే! వేరేలా ఇంకలా అర్థమవుతుంది. అర్థమవుతుంది. మళ్ళీ ఒక 40 ఇయర్స్ వింటే ఇంకో లేయర్ పైకెళ్ళి అర్థమవుతుందన్నమాట. అందులో లోతు ఆ తెలుస్తుంది. లోతు ఇంకా అసలు ఎన్ని లేయర్స్ ఉన్నాయో రాసిన ఆయనకు తప్ప మనకు తెలీదు. అయితే మనం పుడతాం గదా! తల్లి గర్భంలో మనం 9 మాసాలు ఉంటాం. కానీ మనకి ప్రాణము 5వ మాసంలో తర్వాత వస్తుందన్నమాట. కడుపులోనే మనకి కదలికలు ఉంటాయి. తంతారు ఇట్లా చూస్తారు గదా! లోపల తంతున్నాడు బాబు అని సంబరపడతారు. సో, అప్పుడే ప్రాణం వచ్చింది యాక్చువల్‌గా. కానీ మనం ఏమనుకుంటున్నాము తల్లి నుంచి బయటకొచ్చినప్పుడే పుట్టాడు అని జెప్పేసి మనం అఫీషియల్ డేట్ యేసుకుంటున్నాం. కానీ లోపట ఎప్పుడొచ్చిందో డేట్ తెలుస్తదా ఎవరికైనా? తెలియదు. అది రాసారనమాట ఆయన అక్కడ. ప్రాణం ఎప్పుడు మొదలైందో ఆ తేదీ గుర్తించేందుకు వీలుందా అంటే వీలు లేదనమాట. అట్లాంటివి రాసారు. ఇప్పుడు మీకు శ్రీశ్రీ గారి కవితలు గూడా ఉన్నాయి గదా! వారి కవితలు గూడా కొంచెం నారికేల పాకంలోనే ఉంటాయన్నమాట. ఎందుకంటే అది కొన్నేమో 3 కేటగిరీస్‌లో ఉంటాయి. కొన్ని ఈ కేటగిరీలో గూడా ఉంటాయి. ఇలా కవులు సాహిత్యంలో వాడే పదాలను వెతికి పట్టుకొని దాన్ని అర్థం చేసుకోవాలంటే శబ్దరత్నావళి అని ఒక పుస్తకం ఉంటుంది. అదే మనం ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ అని తెలుగు వర్షన్ ఉంటాయి. అందులో వెళ్ళి వెతుక్కుంటే పదాలన్నీ మనం కలుపుకుంటే దాని అర్థం తెలుస్తుంది అంటారు. కొన్ని పదబంధాలు అర్థం కాకపోవచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ 90% అర్థమైపోతుంది. శబ్దరత్నావళి మీరు చెప్పినట్టు మంచి బుక్కు. నా దగ్గర కూడా ఉంది. నేను ఇంట్రెస్ట్‌తోని కొనుక్కున్నాను పర్సనల్ మనీతోని. అది నేను పోయినప్పుడు షాప్‌లో ఒకే ఒక బుక్ అన్నమాట. అది కొనుక్కుంటా అంటేనే తీస్తా పైనుంది అని అన్నాడు.
తీసిన అంటే కొనుక్కోవాల్సిందే అన్నాడు. ఓకే. నేనేమో అసలు ఇందులో ఏముంటది చూడాలి ఫస్ట్, మళ్ళీ డబ్బులు పోతాయి. అదేమో 800 నుంచి 1000 రూపాయలు ఉంటది. అవును. పెద్ద చాలా చాలా లావు చాలా ఉంటదనమాట. లావు ఉంటది. ఇది డబ్బులు గదా! మనమేమో స్టూడెంట్. మనకంత హ్మ్. బడ్జెట్ ఇప్పుడు చూసి కొనాలి. చూసి కొంటా అంటే లేదు లేదు అది పైనుంది. హ్మ్. కొంటా అంటేనే ఇస్తా అన్నాడు. హ్మ్. సరే కొంటా అని తీసుకున్నా. హ్మ్. అదే హ్మ్. 'శబ్దరత్నావళి' బావుంటది బుక్. ఇంకా మనం కొంతమంది కవులు, సాహిత్యవేత్తలు, దిగ్గజాలు దగ్గరికి ఆ! వెళ్తే అవును. అండ్ శ్రీ సారీ టు ఇంటరప్ట్. యాహ్! ఇక్కడ మనం ఇంకో బుక్ గురించి కూడా చెప్పుకుందాము. చెప్పండి. బై ద వే. సో, అదేంటంటే 'పెద్ద బాలశిక్ష' అని 'పెద్ద బాలశిక్ష' 'శిక్ష' అని ఒక అవును. పుస్తకం ఉంటుందండి. చాలా మంచి అవును. చాలా పుస్తకము. మంచి పుస్తకం. మా అది ఇంట్లో కూడా ఉండేది చదువుకుని. వెనకట 90స్‌కి అలా ఎళ్తే ప్రతి చిన్న పిల్లవాడు 'పెద్ద బాలశిక్ష' చదువుకునే చదువుకునే పెరుగుతుండే. అవును. అవును. కానీ ఇప్పుడు అది లేదు. 'పెద్ద హ్మ్. బాలశిక్ష' ఏంటంటే మనల్ని 360 డిగ్రీలలో మనకి నాలెడ్జ్ అందిస్తదనమాట. హ్మ్. అటు భౌతికమైన విషయాలతో పాటు ఆధ్యాత్మికమైన విషయాలు గూడా పెద్దవాళ్ళ శిక్షలో ఉంటాయి. హ్మ్. కొన్ని పద్యాలుంటాయి. జ్యోతిష్యం గురించుంటుంది, వాస్తు హ్మ్. గురించుంటుంది, బల్లి దోషాలని ఇలా ఉంటుంది. హ్మ్. ఆహ్, పిల్లలు పాటించాల్సిన ఇప్పుడు ఆరోగ్యం గురించుంటుంది, హ్మ్. నియమ నిబంధనల గురించుంటుంది. హ్మ్. సో, అది చదివితే ఒక పరిపక్వత అనేది వస్తుందనమాట హ్మ్. హ్మ్. పిల్లలకి. హ్మ్. అది చిన్న పిల్లల దశలో చదవడం చాలా ముఖ్యము. హ్మ్. ఆహ్, అది ఒక బుక్ చాలా మంచి బుక్. అది తెలుగులో ఉన్న ఒక అవును. గుడ్ జ్యువెల్ అని జెప్పొచ్చు. మేము కూడా చిన్నప్పుడు చాలా సార్లు చూసి అందులో ఆ! కొన్ని త చాలా తెలుసుకున్నాం. యెస్. యెస్. హ్మ్. అండ్ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ యెస్. ఆహ్, ఇప్పుడు ఎలాగైతే మనం 'చంద్రబోస్' గారి గురించి హ్మ్. హ్మ్. మాట్లాడుకున్నామో, ఇంకా మనం కొంచెం వెనక్కెళ్తే హ్మ్. 'శ్రీశ్రీ' గారవ్వచ్చు, అవును. ఆయన అవునండి. కవితలు లేదంటే 'సినారె' గారవ్వచ్చు, అవును. 'వేటూరి' గారవ్వచ్చు, ఇలా చాలామంది 'గుర్రం జాషువా' ఇలా అవును. చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. హ్మ్. దిగ్గజాలు. సో, అవును. వీళ్ళ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు మీరు ఏం చెప్తారు? చాలా గొప్ప కవులండి. ముందుగా నా ముందు తరంలో ఉన్న అన్ని కవులకి, కొత్త రచయితల దగ్గర నుంచి పాత రచయితలు, అటు పూర్వ రచయితలు, అటు వాల్మీకి దగ్గర వరకు అందరికీ నేను శిరస్సు వంచి ప్రణామాలు అర్పిస్తున్నాను. ఎందుకంటే మనం ఎప్పటికీ పూర్వ రచయితలకి రుణపడి ఉండాలి అన్నమాట. హ్మ్. కృతజ్ఞతా భావంతో ఉండాలి. తప్పకుండా పూర్వ రచయితలు ఇచ్చిన అడుగుజాడల్లో నడవాలి. వాళ్ళు చూపించిన వినయము గాని, ప్రేమ గాని మనం భాషకు అందించాలి. అందరిని ఆదర్శం చేయాలి. సో, ఆహ్, వీళ్ళంతా ఇప్పుడు మీరు చెప్పిన 'శ్రీశ్రీ', 'సినారె' వీళ్ళంతా గూడా 20వ శతాబ్దపు రచయితలు. ముఖ్యంగా హ్మ్. పేరు ప్రఖ్యాతి లభించే ఆ సమయాల్లో 1920-1940స్‌లో ఎక్కువగా ప్రేమ, విరహం ఇట్లాంటి ఎక్కువ సాహిత్యం వచ్చిందనమాట. హ్మ్. ఈ అంశాల మీద. లైక్ ఆకులో ఆకునై, కొమ్మలో కొమ్మనై, పువ్వులో పువ్వునై, ఈ అడవి దాగిపోనా, ఎటులైనా ఇచటనే ఆగిపోనా అనేది ఆ టైంలో రాసింది. బట్ తర్వాత సినిమాలో తీసి పెట్టుకున్నారనమాట. హ్మ్. చాలా బావుంటాయనమాట. హ్మ్. అప్పట్లో ఎక్కువ వ్యక్తిగత సంబంధిత భావాలు, కవిత్వాలుగా వచ్చాయి. హ్మ్. వెంకి పాటలని ఉంటాయి. అవును. మీరు విన్నారా? సో, అతను గూడా ఎర్లీ 90స్‌లో కవి. హ్మ్. పాటలు రాసాడు. ఇప్పటికీ ఆ వెంకి పాటలనేది వాడుతుంటారు. 'రామ్ చరణ్' కలయికలో సుకుమార్తె గారిది ఒక సినిమా వచ్చింది. స్థలం. 'రంగస్థలంలో' ఒక పాటుంటుంది. అక్కడ ఏమంటారంటే, గాలి పల్లకిలోన ఎంకి పాటలాగా ఎంకి పాటలోని తెలుగు మాటలాగా ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే అని రాసారు అవును. 'చంద్రబోస్' గారు. అంటే అప్పుడెప్పుడో రాసిన ఎంకి పాట గురించి ఇప్పుడు పాటలో మళ్ళీ పెట్టారు. హ్మ్. అప్పుడు అట్లా పర్సనల్ ఫీలింగ్స్ ఎక్కువగా వచ్చేవన్నమాట. హ్మ్. ఎర్లీ 90స్‌లో. తర్వాత ఏమైందంటే కొంచెం హేతువాదం పెరిగింది. హ్మ్. అందరి గురించి, సమాజం గురించి విప్లవ కవిత్వాలొచ్చాయి. హ్మ్. అందులో మనం చూసే మొట్టమొదటి కవి శ్రీశ్రీ. అవును. శ్రీరంగం శ్రీనివాసరావు గారు. హ్మ్. సో, అతను గురించి మాట్లాడినప్పుడు మనం ఎప్పుడు కూడా వచన కవిత్వం గురించి మాట్లాడాలి. వచన ఆ! కవిత్వం. సో, పూర్వం ఎలా ఉండేదంటే ఛందోబద్ధమైన కవిత్వం ఎక్కువగా ఆదరణలో ఉండేది. హ్మ్. అది గూడా కొంచెం సాంస్క్రిట్ లాంగ్వేజ్. సో, అందులో మనకి ఛందస్సు నియమాలుంటాయి. హ్మ్. చంపకమాల, ఉత్పలమాల, శార్దూలం, మత్తేబం హ్మ్. ఇలా అందులో గణాలు. భరణ బభరవ, సభరణ మయవ, నజభజ జజర హ్మ్. ఇలా ఉంటాయన్నమాట. లఘువు, గురువులు అని అవును. అసలు పద్యం రాయాలంటే ఇప్పుడు ఎవరికైనా ఇస్తే పారిపోతారన్నమాట. అవును. కానీ అప్పుడు సామాన్య ప్రజలు గూడా పద్యాల్లో మాట్లాడుకునేవారు. హ్మ్. రాయడం గాదు. మాట్లాడుకునేవారన్నమాట. హ్మ్. ఈవెన్ మీరు వేమన గూడా అతను పద్యాలు రాయలేదు. తనకి ఎవరో ముగ్గురు శిష్యులుంటే వాళ్ళకి చెప్పారు.
అలా ఒకరి నుంచి ఒకరికి వచ్చాయంట. వస్తే బ్రిటిషర్స్ వచ్చారు కదా, ఒక బ్రిటిష్ అధికారి ఐపీఎస్ ఆఫీసర్ ఎవరో అలా ఒక రోడ్డు మీద వెళ్తుంటే ఒక బిచ్చవాడు వేమన పద్యం పాడుతున్నాడు అనమాట. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరయ్య, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య, విశ్వదాభిరామ వినుర వేమ. సో యాక్చువల్గా దీన్ని ఫస్ట్ లైన్ ఎలా చదవాలంటే, ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండి చూడు అక్కడికి ఆపాలి, చూడ రుచుల జాడ వేరయ్య అనేది అట్లా కంటిన్యూ చేయాలి. సో అప్పుడు అడుక్కునే వాళ్ళు ఏంటంటే ఇలా పద్యాలు చెప్తే వినేవాళ్ళు అరే బాగా చెప్పావు, ఇంకోసారి చెప్పు, ఇంకో పద్యం చెప్పు అని చెప్పి కొంచెం అన్నం పెట్టడము, అట్లా వాళ్ళు తిండి సంపాదించుకుంటుండే కొంచెం. ఇదేంటి ఈ పద్యాలు ఏంటి అందరు వింటున్నారేంటి అని ఆ ఇంగ్లీష్ అధికారికి అనిపించింది. వాళ్ళందరినీ అడుక్కునే వాళ్ళందరినీ పిలిచి ఈ పద్యాలు ఏంటి అసలు, ఇది ఎవరు రాశారు, ఇంత బాగున్నాయి వినడానికి, ఇందులో ఇంత మీనింగ్ ఉందా అని అన్నీ అడిగి తెలుసుకున్నాడు అనమాట. తెలుసుకొని అతనికి అందులో ఉన్న సాహిత్య లోతు, ఏమంటారు నైతిక విలువలు అవన్నీ అర్థమయ్యాయి. ఆయన ఏం చేశాడంటే దాన్ని ఒక బుక్ లాగా తీసుకొచ్చాడు, లిఖిత రూపంలో దాన్ని భద్రపరిచారు. ఆయన వేమన కొన్ని వేల పద్యాలు రాశాడు, కానీ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి వందలు మాత్రమే. సో ఆ విధంగా వేమన శతకం కూడా బ్రిటిష్ అధికారికి నచ్చడము అది మన అదృష్టము. ఎందుకంటే మన వరకు కూడా వచ్చాయి ఇప్పుడు చదువుకోవడానికి కొన్ని. అలా తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటివరకు మూడు పాటలకి నేషనల్ అవార్డు వచ్చిందనమాట. అందులో మొదటిది శ్రీశ్రీ గారు రాసిన పాటే, తెలుగు వీరలేవరా దీక్ష భూని సాగరా దేశమాత సేవ కోసం తిరుగుబాటు చేయరా అని ఒక అద్భుతమైన చక్కని దేశగీతం అనమాట. దాని తర్వాత ఠాగూర్ సినిమాలో ఇది నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అనే మకుటం తీసుకొని శుద్ధాల అశోక్ తేజ గారు రాశారు. అందులో మంచి శ్రీశ్రీ స్టైల్లో మొదలుపెట్టి తన ఓన్ స్టైల్లో పాటను ఎండ్ చేశారనమాట. అందులో కొన్ని లైన్స్ ఉంటాయి. పరశ్వదమును చేతబూనిన పరశురాముని అంశవా, భగత్ సింగ్ కడసారి పలికిన ఇంక్విలాబ్ శబ్దానివా అంటూ కొంచెం గంభీరంగా రాసి లాస్ట్ కొంచెం స్మూత్గా ఎండ్ చేస్తారన్నమాట. యాక్చువల్గా ఈ ధోరణి మనం ఆంధ్ర మహాభారతంలో చూడొచ్చు. ఆంధ్ర మహాభారతాన్ని ముగ్గురు రాశారు, నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న. నన్నయ్య కొంతవరకు రాసి ఆయన శరీరం వదిలేశారు, తర్వాత తిక్కన్న వచ్చి మిగిలినంతా కంప్లీట్ చేశారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే నన్నయ్య అరణ్య పర్వంలో సగం రాసి సగం వదిలేశారు కదా, ఆ సగాన్ని తిక్కన ముట్టుకోలేదన్నమాట. నెక్స్ట్ పర్వం నుంచి రాశారు. మహాభారతంలో 12 పర్వాలు ఉంటాయి. సో ఆ మిగిలిన కొద్ది పర్వాన్ని ఎర్రప్రగడ అనే ఒక కవి వచ్చి రాశారన్నమాట. అప్పుడు ఎర్రప్రగడ కవి ఆలోచిస్తున్నారు ఏమనంటే, నన్నయ్యది ఒక స్టైలు, తిక్కన్నది ఒక స్టైలు, ఇప్పుడు వీళ్ళిద్దరిని జాయింట్ చేసేది నేను మధ్యలో ఉన్నా అనమాట. సో ఆలోచించండి, వీళ్ళిద్దరికి ఏం తగ్గకుండా నేను రాయాలి ఇప్పుడు, ఇది ఈ స్టైల్లో అనుసంధానిస్తూ మళ్ళీ ఈ స్టైల్లో ముగించాలి కదా. ఆ విధంగా ఆయన చేశారు. అశోక్ తేజ గారు సేమ్ అలా చేశారనమాట. శ్రీ స్టైల్లో మొదలుపెట్టి తన ఓన్ స్టైల్లో ముగించారు. దానికి నేషనల్ అవార్డు వచ్చింది. బట్ అప్పుడు చాలా కాన్ఫ్లిక్ట్స్ కూడా జరిగాయి దాని చుట్టూ. పాయింట్ ఏంటంటే, ఇది శ్రీశ్రీ గారిది తీసుకున్నారు కదా, దీనికి ఎట్లా ఇస్తారని అన్నారు అనమాట. శ్రీశ్రీ గారు లాంటి గాంభీర్యమైన వాక్యాన్ని తీసుకొని దాని కంటిన్యూషన్ రాయడం అనేది ఒక పెద్ద విన్యాసం అనమాట. అది ఎవరు చేయలేరు సాధారణంగా. సో అది శుద్ధాల అశోక్ తేజ గారు చేసి నిరూపించారు కాబట్టి ఆయనకి ఇచ్చారు. అది మంచి పాట. ఈ 20వ శతాబ్దపు కవుల గురించి మాట్లాడినప్పుడు తప్పకుండా సినారే గారి పేరైతే చెప్పకుండా ఉండలేము. ఎందుకంటే ఆయన మహామేధావి. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలోనే చదువుకున్నారు. తెలుగులో మంచి పండితుడు, పిహెచ్డి కూడా రాశారు. ఆయన రాసిన పిహెచ్డి థీసిస్ ఇప్పటి కూడా విద్యార్థులకి ఒక ఎగ్జాంపుల్ లాగా ఉంటది అనమాట. ఎప్పుడు నేను కూడా రీసెంట్గా చదవడం స్టార్ట్ చేసిన ఆయన రాసిన థీసిస్ ని. చాలా కొన్ని మంచి విషయాలు చెప్తారు అందులో. నేను చదివిన దాంట్లో కొన్ని విషయాలు అయితే చెప్తాను. ఆయన రాసిన థీసిస్ పేరేంటంటే ఆధునిక ఆంధ్ర కవిత్వము ప్రయోగములు అని రాశారనమాట. సో ఆధునిక ఆంధ్ర కవిత్వము సాంప్రదాయములు ప్రయోగములు దాని పేరు. ఇక్కడ 2 విరుద్ధమైన లక్షణాలు ఉన్నాయి. సాంప్రదాయం అంటే ఏంటి అంటే,
మనకి పూర్వీకుల నుంచి వచ్చేది సాంప్రదాయం. ప్రయోగములు అంటే ఏంటంటే ఏదైనా కొత్తగా చేయడాన్ని ప్రయోగం అంటారు. ఈ ఆధునిక ఆంధ్ర కవిత్వంలో సాంప్రదాయాలు ఏంటి, కవిత్వాలు ఏంటి? ఇప్పుడు సాంప్రదాయాన్ని పాటిస్తే ప్రయోగం చేయలేం. అవును. ప్రయోగం చేయాలంటే సాంప్రదాయాన్ని ఉల్లంఘించాలి. సో ఆయన దాని మీద ఒక లోతైన విశ్లేషణ చేశారు. 700 పేజీల నుంచి పైకే ఉంటుంది అది. సో ఆయన అందులో అన్ని అన్ని విధాలుగా విశ్లేషించారు. నేను స్టార్ట్ చేసి కొన్ని రోజులే అయింది. అందులో నేను చదివిన ఒక మంచి పాయింట్ ఏంటంటే, సాహిత్యం అనేది ఒక నది లాంటిది. అది ప్రవహిస్తూ వెళ్తుంటుంది. దానికి ఎన్ని ఎత్తు పల్లాలు వచ్చినా, దానికి మీరు ఒక అడ్డుగోడ కట్టినా, అది ఇలా సైడ్ నది అనేది ఇట్స్ ఫైన్ వెళ్ళిపోతుంటుంది అంతే. దాని ముందు మీరు పెద్ద దిమ్మలు పెట్టి ఆపడానికి ప్రయత్నించిన, ఒక పెద్ద అరణ్యమే వచ్చిన, నది అనేది ఆగదు. అలానే సాహిత్యం కూడా దాని రహదారి దాంది, అది వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయినంత వరకు ఏం ప్రాబ్లం లేదు ప్రయోగంల వల్ల. కానీ దాన్ని ఆపే విధంగా ప్రయోగాలు జరగొద్దని ఆయన ఒక రకం రాశారు. ఇందాక శుద్ధాల అశోక్ తేజ గారి గురించి చెప్తున్నా, నాకు ఒక పాట గుర్తుకొచ్చింది. కుమరం భీముడు RRR సినిమాలో. అవునవును, దాని గురించి మీరు వివరించారు. తప్పకుండా. కుమరం భీముడు అనే పాట నేను పర్సనల్గా థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు రోమాలు నిక్కబడిచిన పాట అనమాట. అది అందులో నీళ్లు తిరిగేస్తాయి, అది నాకు పర్సనల్ గా నేను సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కువ విన్న పాట కుమరం భీముడో పాట. తర్వాత రాసింది శుద్ధాల అశోక్ తేజ గారని తెలిసింది ఆయన గురించి. ఆ పాట ఒక ప్రత్యేక సంచిక కూడా వచ్చింది ఈనాడు పేపర్లో. ఈ పాట రాసింది ఈయన అని చెప్పేసి ఒక మంచి అభినందన పూర్వక ఆర్టికల్ వచ్చింది అనమాట. సో అందులో ఆయన ఒక అడవి తల్లిని, ఒక అడవి బిడ్డ అనమాట కుమరం భీముడు. అడవిలో పుట్టి పెరిగిన బిడ్డ, గోండు జాతి, అట్లాంటి పదజాలాన్ని ఎక్కువగా ప్రయోగించారన్నమాట ఆ పాటలో. కాల్ముక్త బాంచేనని ఒంగి తూగాల కారడవి తల్లికి పుట్టానట్టేరు. అంటే ఆ మారుమూల గ్రామంలో పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాలు ఏంటంటే బాన్సేన్ సారు, కాల్ముక్త సారు జరాది అని అట్లా ఉంటారు అన్నమాట ఏదైనా కానప్పుడు. ఈయనేం రాశాడంటే, కాల్ముక్త బాంచేనని ఒంగి తూగాల కారడవి తల్లికి పుట్టానట్టేరు. జులుము దెబ్బకి, అంటే కొరడ దెబ్బలు ఉంటాయి, కొడుతుంటారు అప్పుడన్నీ. జులుము దెబ్బకి అబ్బంటోగాల, అబ్బా అబ్బా అంటూ ఊగాల కారడవి భూతల్లి చనుబాలు తాగానట్టేరు అంటారన్నమాట. చనుబాలు అంటే తల్లి ఫస్ట్ పుట్టగానే ఇచ్చే పాలని చనుబాలు అంటారన్నమాట. అది చాలా బలం. సో నువ్వు భూతల్లి చనుబాలు తాగనట్టే నువ్వు అట్లా అంటే అని చెప్పేసి అంటారు. అంటే ఒక అడవి బిడ్డకి బలం, పౌరుషం అన్నీ ఉంటాయి. అలాంటి వాడు దెబ్బలకి ఎందుకు లొంగాలి? యాక్చువల్గా పాట రాజమౌళి గారు దర్శకత్వంలో సినిమా వచ్చింది కదా, ఇలాంటి పాట శుద్ధాల అశోక్ తేజ గారు రాస్తే బాగుంటుందని కీరవాణి గారు వారిద్దరు నిర్ణయించుకొని అడిగారనమాట. ట్యూన్ ఇవ్వలేదు ఫస్ట్ పాటకి. ఫస్ట్ పాట రాశారు, తర్వాత కీరవాణి గారు స్వరాలు సమకూర్చారు. పాట అనేది మనం ఒక హీరో పాడుతున్నట్టు రాయొచ్చు, లేదా అక్కడ చుట్టూ ఉన్న ప్రజలు వాడుతున్నట్టు రాయొచ్చు, లేదా వెనకాల నుంచి బ్యాక్గ్రౌండ్ లో ప్లే అవుతున్నట్టు ఒక ఫిలాసఫీ, ఏ విధంగా వాడుతున్నట్టు రాయొచ్చు అని ప్రశ్న వచ్చినప్పుడు శుద్ధాల అశోక్ తేజ్ గారే జనరల్ గా ఇట్లాంటి పాట అతను పాడుకోవడం అనేది చాలా స్టంట్ అన్నమాట. అది వేరే వాళ్ళు వాడతారు, ప్రజలు వాడితే తిరుగుబాటు లాగా అట్లా ఉంటే తన గొప్పతనాన్ని తను చాటు చెప్పుకోవడానికి పాడతారు. సో అది కొంచెం కష్టం కదా అన్నట్టు డౌట్ వచ్చింది రాజమౌళి గారికి. లేదు దీన్ని నేను రాస్తాను తప్పకుండా, ఈ స్టైల్లో అయితే బాగుంటుందని నాకు అనిపిస్తుందని ఆయన రాశారు. ఆ నమ్మకం, ఏ నమ్మకంతో అయితే ఆయన రాశారో అంతకంటే మంచి విజయం వచ్చింది దానికి. అంటే ప్రతి కవిత్వం వెనక చాలా ప్రయోగాలు ఉంటాయని నాకు అర్థమైంది. అసలు ఈ ప్రయోగాలు చేయడానికి వాళ్ళకి ఆలోచన ఎలా పుడుతుంది, పుడితే ప్రయోగాలు ఎన్ని ఉంటాయి? ఓకే, కవికి ఆలోచన అనేది తన అనుభవం ద్వారా ఎక్కువగా ఉంటుంది. అంటే తను పెరిగిన పరిస్థితులు తను ప్రభావితం చేయొచ్చు. తను చూసే దృష్టికోణం కూడా వేరే ఉంటుంది. తను చూసే దృష్టికోణం
అనేది అతను ఎవరి చేత ప్రభావితం అవుతున్నాడు అనేది బట్టి కూడా ఉంటుంది. అవును. ఇప్పుడు ఆ, నాకు భగవంతుడు అంటే చాలా ఇష్టం. ఉమ్, ఎందుకంటే నేను ఎక్కువ భక్తుల్ని చూశాను, వాళ్ళ జీవితం నుంచి ఆదర్శం పొందాను. కొందరికి హేతువాదం అంటే సొసైటీలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం. ఇప్పుడు శ్రీని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తుంటారు, మీరు చూడొచ్చు. అండ్ ప్రజెంట్ లిరిసిస్ట్ భాస్కర్ భట్ల గారు శ్రీకి మహా అభిమాని. ఆయన రూమ్ లో పెద్ద ఫ్రేమ్ పెట్టుకున్నారనమాట శ్రీది. ఆయన కూడా యాక్చువల్గా ఆయన పాటల రచయిత కంటే కూడా కవి. భాస్కర్ భట్ల గారు వృత్తి పాటల రచయిత, ప్రవృత్తి కవిత్వం అన్నమాట. అంటే ఆయన కవిత్వాలు రాస్తుంటారు, పుస్తకాలు ప్రచురిస్తుంటారు. సో ఆయన కూడా గొప్ప రచయిత, మంచి మంచి పాటలు రాశారు. మనం ఇంకా కాలంలో కొంచెం వెనక్కి వెళ్తే తెలుగు భాషలో దిగ్గజాలు కవులు అన్నమయ్య, త్యాగరాజస్వామి కీర్తనలు, సంకీర్తనలు ఉంటాయి. అవును. సో అన్నమయ్య దాదాపు 30,000 పాటలు రాశారు. తాళ్ళపాక అన్నమాచార్య, వెంకటేశ్వర స్వామి శుద్ధ భక్తుడు. మనం చాలా అన్నమయ్య సినిమాలో కూడా చూసాం కదా, కీరవాణి గారి సంగీత దర్శకత్వంలో చాలా మంచి పాటలు వచ్చాయి. అందులో మనకి ఒక దగ్గర ఒక చరణంలో అన్నమయ్య రాస్తారనమాట, నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండయు బంటు నిద్రయు నది ఒకటే. అంటే రాజు నిద్ర, ఇటు బంటు సైనికుడి నిద్ర, రెండు ఒకటే అని రాస్తారు. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడు ఉండేటి సడి భూమి ఒకటే. సమానత్వాన్ని ఆయన ఆ పాటలో చెప్తారన్నమాట. అందరము భగవంతుడి యొక్క సంతానమే, అందరము భగవంతుడి కృపకు ఉండాలని ఆయన ఆ పాటలో. అప్పట్లో మేము బ్రాహ్మణులమని, మీరు ఇదని, మీరు స్వామివారిని మొక్కొద్దని అని అట్లా ఏమైనా ఉందేమో అప్పట్లో. ఇంకా రామదాస్ గారు మన ఇక్కడ భద్రాచలం శ్రీరాముడి భక్తుడు, శుద్ధ భక్తుడు. శ్రీరామదాసు పాటలతో పాటు పద్యాలు కూడా రాశారు, శతకాలు కూడా రాశారు. సీతారామ శాస్త్రి గారు రాశారు కదా, ఆది భిక్షువు వాణిని ఏమి అడిగేది, బూడిదిచ్చే వాణిని ఏమి అడిగేది అని. అందులో ఏంటంటే బేసికల్గా తిట్టినట్టే ఉంటుంది, పైకి నిందిస్తున్నట్టే ఉంటుంది, కానీ లోపలికి వెళ్తే అందులో ప్రేమ ఉంటుంది, స్తుతిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. శివుడితో అంటారు సీతారామ శాస్త్రి, నీవు తప్ప నాకు పరమార్థం ఏది, నేను తప్ప నీకు పరివారం ఏది అంటారు. నువ్వే నాకు అంతా, పరమార్థం ఇంకేం లేదు, నువ్వు తప్ప. కానీ ఇంకోవైపు ఆలోచిస్తే నేనే భక్తుని లేకపోతే నువ్వు దేవుడు ఎట్లా అవుతావు అన్నట్టు ఒక విధంగా. పలుకే బంగారం అనే సాంగ్, ఇరవుగా ఇసుకలోన పొరలేన ఉడత భక్తికి కరుణించి బ్రోచితివని నెరనమ్మితి తండ్రి అని అంటారు. అంటే ఇసుకలో ఆ ఉడత, చిన్న ఉడత లంకకి వెళ్ళడానికి రాముడు వానర సైన్యాన్ని వేసుకొని ఎప్పుడైతే సముద్రం ఒడ్డున ఉంటారో లంక నిర్మాణం చేస్తారు, వంతెన. ఆ వంతెన కడుతున్నప్పుడు ఒక చిన్న ఉడత వచ్చిందట. ఆ ఉడత స్వామివారి సేవ చేసుకోవాలని అక్కడ ఉంటాయి, సీషోర్ లో ఇసుక ఉంటుంది కదా, అందులో అటు ఇటు బొర్లేసి మళ్ళీ ఆ వంతెన దగ్గరికి వెళ్ళి ఇట్లా అన్నప్పుడు ఆ ఇసుక కింద పడితే దాంతో వంతెన ఏర్పడుతుందని దాని ఆశ ఎంతో కొంత. అప్పుడు హనుమంతుల వారు చూసి, నువ్వు పక్కకు తప్పుకో, ఎవరైనా తొక్కితే చచ్చిపోతావు అన్నట్టు అంటారన్నమాట. శ్రీరాముడు పిలిచి, హనుమ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు చేస్తున్న సేవ, ఉడత చేస్తున్న సేవ నాకు రెండు ఒకటే అని చెప్తారనమాట. మీరు పెద్దరాళ్ళు వేస్తుండొచ్చు, అది చిన్నదే వేస్తుండొచ్చు, కానీ స్వామివారి చేసేది ప్రేమ. ఇలా గొప్ప గొప్ప కీర్తనలు రాసిన వ్యక్తులకి, దిగ్గజాలకి చాలా గొప్పగా సన్మానించుకోవడం, సత్కరించుకోవడం ఉంటుంది. తర్వాత కాలంతో పాటు అది కొంచెం తగ్గుతూ వచ్చేది కొన్నాళ్ళకి. మళ్ళీ అది శ్రీ గారి కాలంలో, సినార గారి కాలంలో, వేటూరు గారి కాలంలో, సీతారామ శాస్త్రి గారి కాలంలో ఉండేది, చాలా బాగుండేది. ఇప్పుడు ఎలా ఉంది అప్పుడుతో పోలిస్తే? ఇప్పుడు ఎలా చెప్పాలంటే ఇందులో రెండు రకాల ఏమంటారు స్పందనలు ఉన్నాయి సమాజం నుంచి. ఒకటి ఏంటంటే
పేరు సంపాదించుకోలేదో వాళ్ళ పట్ల ఒక ధోరణి ఉంటుంది. ఎవరైతే చాలా పేరు సంపాదించుకున్నారో వాళ్ళ పట్ల ఒక ధోరణి ఉంటుంది. అంటే పేరు సంపాదించుకొని వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఏం చేస్తావురా నువ్వు అంటే, నేను పాటలు రాస్తాను సినిమాలకి, కవిత్వం రాస్తుంటానంటే, అది కాదు బతకడానికి ఏం చేస్తావు, పని ఏం చేస్తావు అని అడుగుతుంటారు అన్నమాట వెటకారంగా. సో అట్లాంటివి ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇప్పుడు నేను ఒక సినిమాకి పాట రాసి అది ఒక 100 మిలియన్స్ వెళ్ళింది అనుకోండి, అరే వీడు మనోడ్రా, వీడి పాట మనోడు రాసిన పాట రా ఇది అని అనుకుంటారు. అంటే భిన్నమైన స్పందనలు మనం చూడొచ్చు. కాకపోతే ఒక 200-300 సంవత్సరాల క్రితం కవులకి చాలా మంచి గౌరవం ఉండేది. ఒక అన్నమయ్య ఆ టైంలో, అంతకంటే ముందు కూడా మనకి మీరు అన్నట్టు శ్రీకృష్ణ దేవరాయలు పీరియడ్లో అష్టదిగ్గజాలు అని 8 మందిని స్థాపించారు. అప్పుడే మనకి చాలా సాహిత్యం అంతా కూడా ఆయన నిక్షిప్తం చేసి పెట్టేశారనమాట. వాళ్ళు కూడా చాలా పుస్తకాలు రాశారు. అందులో మనకి తెనాలి రామకృష్ణ, అతన్నే తెనాలి రామలింగడు అని కూడా పిలుస్తుంటారు కొందరు. సో తెనాలి రామకృష్ణ ఈజ్ సో ఇంటెలిజెంట్. మనం చాలా సినిమా స్టోరీస్ అవి చూస్తుంటాం కదా. సో ఒక సినిమా ఉంటుంది, అందులో ఏముంటుందంటే ఒక సత్రం ఏర్పాటు చేస్తారు రాజుగారు. అందులో ఉండడానికి అవకాశం ఉంటది వచ్చిన వాళ్ళు, 1 డేనా 2 డేసా 3 డేసా ఎంత. అయితే వాళ్ళు ఏం చేస్తావు అన్నదాన్ని బట్టి ఎన్ని రోజులు ఉండాలనేది నిశ్చయిస్తారన్నమాట. ఒకరు వస్తారు, అయ్యా నేను ఇలా బట్టలు ఉతుకుతాను అంటే, సరే నువ్వు ఒక 2 రోజులు ఉండి ఇక్కడ. తర్వాత ఇంకోరు వస్తారు, అయ్యా నేను ఇలా కుమ్మరి వాడిని కుండలు చేస్తానంటే, సరే నువ్వు ఒక 3 రోజులు ఉండు అని అంటారు. అలా తెనాలి రామకృష్ణ కూడా వస్తారు. ఏం చేస్తావు నువ్వు అని అంటే, నేను కవిని అంటారు. కవిని అంటే, అయ్యో రండయ్యా అని కాలు మొక్కి మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడే ఉండండి అని చెప్పేసి అంటారు ఆ సినిమాలో. అంటే అప్పుడు ఎట్లా ఉంది అసలు పరిస్థితి కవికి, ఇప్పుడు ఎట్లా ఉంది అని అనిపిస్తుంది. మీరు ఒక కవిత్వం రాయాలంటే ఒక సన్నివేశాన్ని ఎలా అప్రోచ్ అవుతారు? తల్లి నవమాసాలు ఎలా అయితే బిడ్డను మోస్తుందో, ఒక కవి కూడా డైరెక్ట్ ఒక ఫుల్ మంచి బిడ్డకి జన్మనియాలి కవిత్వాన్ని. అప్పుడు ఖచ్చితంగా పురిటి నొప్పులు అనేవి పడాల్సిందే. సో ప్రతి కవి కూడా పురిటి నొప్పులు పడతాడు రాయడంలో. ఆ ఘర్షణ ఉంటుంది, ఆలోచన ఉంటుంది. బేసికల్గా ఒక పాట రాయాలన్నప్పుడు పాట సన్నివేశం ఏంటి అనేది చూస్తాను ఫస్ట్. ఆ దర్శకుడు నాకు వివరిస్తాడు కథని, లేదా ఆ ప్రత్యేకమైన సన్నివేశాన్ని వివరించినప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ మీద ఎక్కువ రాస్తాము. ఆ పాటకి ఏం అవసరం అని చూస్తాం బేసికల్గా. ఎప్పుడే మీకు ఇంగ్లీష్లో ఒకటి అంటారు, ఎన్ ఆర్టిస్ట్ విల్ బ్లాజమ్ వెన్ హీ గివ్స్ వాట్ ఈస్ రిక్వైర్డ్ దెన్ వాట్ హీ నోస్. అంటే ఏ కళాకారుడైనా, నేను కవిత అయినా, లేదంటే కెమెరామెన్ అయినా, పాడ్కాస్ట్ అయినా, సింగింగ్ అయినా, మ్యూజిక్ అయినా, అక్కడ ఏం అవసరమో అది ఇవ్వడంలోనే మన గొప్పతనం. మనకున్న పైత్యాన్ని అంతా వచ్చిన అవకాశానికి చూపించకూడదు ఎప్పుడైనా. సో అదనమాట, అప్పుడు బ్లాసమ్ అవుతాడు ఆ కళాకారుడు. సో నేను అది కూడా దృష్టిలో పెట్టుకుంటాను. నాకు కూడా ఎన్నో గ్రాంధిక పదాలు వచ్చి ఉండొచ్చు, అట్లా అని చెప్పి నేను అన్ని వాడలేను. ఇప్పుడు ఆ సినిమా పాత్ర ఎంత ఏజ్ కుర్రాడు, అక్కడ ఏం జరుగుతుంది, అతను జాబ్ చేస్తాడా, అంటే ఫ్యామిలీ మ్యానా, అట్లాంటి పదాలు వాడుతూ రాస్తాం అనమాట. రీసెంట్గా ఒక హోప్ అనే షార్ట్ ఫిలింకి రాశాను, ఒక పాట రాశాను. అది దాదాపు 20,000 మంది చూశారు. షార్ట్స్ అన్ని కలిపి 50,000 వరకు వెళ్ళింది. సో చాలా మంచి, నాకు పర్సనల్గా నచ్చిన పాట. రీసెంట్గా నేను రాసిన వాటిలో స్టోరీ చెప్పకూడదు ఎందుకంటే అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. లాలీ జో లాలీ అంటూ సాగే నీ కథ, గాలై పెనుగాలై నీ పరుగే ఆపింత, నవ్వై చిరునవ్వై చిగురించే నీ కథ, పువ్వై రాలిందా నిన్నలో నువ్వే జారగా, కనురెప్పలు కనులొదిలేస్తే కన్నీళ్లకు అడ్డుందా, నీ రేపుని నువ్వొదిలేస్తే ఈ రోజుకు విలువుందా అని అలా ఉంటుంది, సాగుతుంది పాట. ఇంకా కొన్ని పాటలు రాశాను. ఫర్ ఎగ్జాంపుల్ స్ఫూర్తి గీతాలను ఇప్పటివరకు ఒక 4-5 రాసి ఉంటాను. అందులో ఒకటి, ఆకాశంలో అలలే కనిపిస్తాయి నీ కళ్ళల్లో, వెతికే గుణముంటే అవకాశాలే ఎదురై వినిపిస్తాయి నీ గుండెల్లో, ధైర్యం దాగుంటే అని ఉంటుంది. అలా చాలా పాటలు రాశాను. 100కి పైగా కవిత్వాలు, 50కి పైగా పాటలు రాశాను. అండ్ అవకాశం కోసం చూస్తున్నాను ఇంకా సినిమా రంగంలో
ఏమైనా అవకాశాలు వస్తే అంటే ఇదే వృత్తిగా చేసుకొని ముందుకెళ్దామని నా కోరిక. నేను నా వైపు నుంచి మీరు రాసిన అంటే ఈ పాడ్కాస్ట్ ద్వారా మీరు చేస్తున్న వర్క్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలు, ఎస్ సాహిత్యం యొక్క గొప్పతనాన్ని ఎస్ ఎస్ నేను ఎంత కుదిరితే అంత నా వైపు నుంచి రీచ్ అయ్యేటట్టు చేస్తాను. చాలా సంతోషం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. తెలుగు గొప్పతనం గురించి చెప్తున్నారు. తెలుగులో ఒక సామెత ఉంది, కాకి పిల్ల కాకికి ముద్దు అట. అంటే ఎవరి భాష వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మన భాషను మనం ఓడుకోవడం అంటే అందులో పెద్ద గొప్పతనం ఏం లేదు. కానీ తెలుగు భాషని ఎంతో పరభాష కవులు కూడా పొగిరారనమాట. మనకి శ్రీకృష్ణ దేవరాయలు తెలుగు మాతృభాషగా కలిగిన వ్యక్తి కాదు. ఆయనకి చాలా లాంగ్వేజెస్ వచ్చు. ఆయన ఆముఖ్యత మాల్యదం అనే ఒక కవిత్వం రాసినప్పుడు తెలుగు భాష ఎంచుకొని తెలుగులో రాశాడు. ఎందుకు రాజుగారు మీరు తెలుగులో రాశారని అంటే ఆయన ఒక పద్యం చెప్తూ లాస్ట్లో దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పేసి అన్న గొప్ప వ్యక్తి ఆయన. తర్వాత ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ తెలుగు రాష్ట్రాల వైపు వచ్చి తెలుగు భాష విని ఇది భాష సంగీతమా అన్నారట. అంటే రాసిన గీతాంజలి కూడా తెలుగులో చాలా పాపులర్ కదా. సో అలా అన్నారు. అండ్ ఎంతోమంది ఫారినర్స్ కూడా బ్రిటిష్ కాలంలో తెలుగుని నేర్చుకున్నారు, తెలుగుని వాళ్ళ వైపు తీసుకెళ్లారు. ఫ్రెంచ్లో తెలుగు టు ఫ్రెంచ్, తెలుగు సాహిత్యంలో ఉన్న శతకాలని పద్యాలని అన్నీ అటు తీసుకెళ్లారన్నమాట వాళ్ళకి నచ్చి. అండ్ మనకి తమిళనాడు మాతృభాష కలిగిన త్యాగరాజు వాళ్ళంతా గొప్ప భక్తులు, పండితులు. వాళ్ళకి వేరే భాష కూడా వచ్చినా తెలుగులోనే అన్ని కీర్తనలు రాశారనమాట. అంటే తెలుగు అనేది ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్. ఎందుకంటే అది పాడుకోవడానికి చాలా మధురంగా ఉంటుంది. ఏ భాష గొప్పతనాన్నైనా మనం ఎలా చెప్పొచ్చు, రాయడం ద్వారా కాదు, మాట్లాడడం ద్వారా కాదు. అంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎంత మధురంగా పాడగలుగుతున్నాం భాషని అనేది దాని యొక్క సామర్థ్యాన్ని చాలా పై స్థాయికి తీసుకెళ్తుంది అనమాట. ఇంకా తెలుగులో ఆ దిగ్గజాలు ఏవైతే దాన్ని మొత్తం పూర్తి చదివేసి చేసిన వాళ్ళని అవధాని అని అంటారు కదా. అవధాని అంటే ఎవరు? అవధాని తెలుగులో ఉన్న ఒక అద్భుతమైన ప్రక్రియ అవధానం అంటే ఒక కవి యొక్క సామర్థ్యత అందులో తెలుస్తుంది అనమాట. ఎందుకంటే అవధానం అనేది ఆషామాషి విషయం కాదు. మనకి గొప్ప పాండిత్యం, సరస్వతి కటాక్షం, అమ్మవారి కటాక్షం, స్వామివారి కటాక్షం ఉంటే తప్ప అది చేయలేమని చాలామంది అంటుంటారు. ఎందుకంటే మనము అవధానంలో ఇలా మాట్లాడుకోము. మీరు ఏదైనా ప్రశ్న అడిగితే నేను పద్యంలో సమాధానం చెప్పాలి. ఆ పద్యాన్ని నేను ఇదివరకే రాసుకోలేదు, అప్పటికప్పుడు నేను నా బుద్ధి పెట్టి దాన్ని లఘువులు, గురువులు, ఛందస్సు, యతులు సంతోబద్ధంగా ఇది రాసి పాడాలన్నమాట. కొన్ని రకాలు ఉంటాయి. అష్టావధానం, శతావధానం, సహస్రావధానం అనేది హైయెస్ట్. మనకి గరికపాటి నరసింహారావు గారు సహస్రావధానం అనమాట. అంటే ఆయన ముందు ఒక 1000 కవులు ఉంటారు. ఎవరు ఏ ప్రశ్న అడిగి తెలియదు, ఆ ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పాలి. అందులో మనకి అప్రస్తుత ప్రసంగాలని కూడా ఉంటాయి. అంత సీరియస్ మ్యాటర్లో కొందరు అప్రస్తుత ప్రసంగం అంటే సంబంధం లేని క్వశ్చన్స్ అడుగుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దయ్యాలు రాత్రి ఎందుకు తిరుగుతాయి, పగలు తిరగవచ్చు కదా అని అడుగుతారు. ఆయన ఏం చెప్తారంటే పగలు మనుషులు తిరుగుతున్నారు కదా అందుకే నైట్ తిరుగుతున్నాయి అని చెప్తారు. అట్లా అప్పటికప్పుడు స్పాంటేనియస్గా చమత్కారం ఉండాలి. ఇట్లాంటి క్వశ్చన్ ఎందుకు అడిగినావు, అసలు బుద్ధి ఉందా అని మనం అసలు ఏం అనడానికి ఉండదు అనమాట. సమాధానం చెప్పాలి, అది కూడా ఆహ్లాదంగా ఉండాలి. అలా ఉండాలన్నమాట. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ లో మళ్ళీ అందరూ తెలుగు పట్ల ఆకర్షణ కలిగి కవిత్వాన్ని కానీ సాహిత్యాన్ని కానీ మొదలు పెట్టాలి, లేదంటే ఒక హాబీగా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎలా స్టార్ట్ చేయొచ్చు, ఎలాంటి పుస్తకాలు చదవాలి, ఎలాంటి గొప్ప గొప్ప వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి? చిన్నప్పటి నుంచి చదువుకుంటున్న పాఠ్య పుస్తకాలని ముందుగా శ్రద్ధగా చదువుకోవాలన్నమాట. ఎందుకంటే బాల సాహిత్యంలోనే సగానికి పైన పద సంపద, విలువలు అండ్ చాలా కావ్యాలు, ప్రబంధాలు అంటే రకరకాల ప్రక్రియలు అందులో ఉంటాయి అన్నమాట. సో మన పాఠ్య పుస్తకాలని ముందుగా మనం శ్రద్ధగా చదువుకోవాలి. పిల్లలైతే ఇప్పుడు వాళ్ళు చేయొచ్చు, మనం ఇప్పుడు జాబ్స్ చేసుకుంటున్నాం కాబట్టి మనం చేయకపోవచ్చు, అట్లీస్ట్ వాళ్ళని చేసుకుంటారని చెప్తున్నా. పెద్ద బాల శిక్ష అనే పుస్తకాన్ని చదవాలి. అండ్
వేమన సుమతి శతకాలు చదవాలి. ఆ శతకం చదవడం కాకుండా ఆ శతకానికి వర్డ్ టు వర్డ్ మీనింగ్స్ ఉంటాయన్నమాట. ప్రతి పదార్థాలు అంటారు. ప్రతి పదార్థాలు చదివితే మనకి ఏ పదానికి ఏంటి అర్థము అని అర్థమవుతుంది. దాని తర్వాత భావం చదవాలి. అప్పుడు మనకి ఏంటంటే భాష పైన ఒక పట్టు, పద సంపద పెరుగుతుంది. దీంతో పాటు రామాయణ మహాభారతాలు చదవాలి తెలుగులో. తెలుగులో చదివినప్పుడు మనకి నిధి నిక్షిప్తాలన్నీ కూడా మళ్ళీ అందులోనే నుంచే వస్తాయి. సో మనం రూట్ని పట్టుకుంటే ఇంకా గొప్ప విషయము. చాలా బాగా చెప్పారు. మీరు చెప్పిన విషయాలలో నాకు పర్సనల్గా చాలా నచ్చింది మీరు సాహిత్యాన్ని వర్ణించడం. చాలా సంతోషం. అంటే ఒక పాటలా దాన్ని వినేసి ఊరుకోకుండా ఆ పాట వెనకాల ఉన్న ఆ సాహిత్యాన్ని విడమరిచి ఒకటి తర్వాత ఒకటి చెప్పినప్పుడు నాకు అది ప్రత్యక్షంగా తెలుసు, కానీ చాలా మంది ప్రేక్షకులకి దాని అర్థం తెలియకపోవచ్చు. సో ఇది చూసిన వాళ్ళకి చాలా మందికి అర్థమవుతుంది. చాలా ధన్యవాదాలు మా తరపు నుంచి. అయ్యో చాలా థ్యాంక్స్, చాలా ధన్యవాదాలు. నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుగు భాష గురించి ఏదో ఒకటి గొప్పగా చెప్పాలి అంటే ఇది కేవలం ఒక పాడ్కాస్ట్లో కాకుండా నాకు భాష మీద ఉన్న ప్రేమ అనమాట. నేమ్ ఇట్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడే. నేను ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసింది కూడా షిఫ్ట్ పాడ్కాస్ట్ అన్న పేరు పెట్టింది కూడా దేనికి అంటే నాకు డౌట్ అంటే లైమ్ లైట్లో లేని వాళ్ళకి మనము ఒక ఆసరా ఇవ్వాలి, వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి. అది వన్ ఆఫ్ ది మోటివ్. ఒక లోవర్ పొటెన్షియల్ నుంచి హైయర్ పొటెన్షియల్కి షిఫ్ట్ అవ్వాలన్నదే ఇంటెన్షన్ బిహైండ్ ది నేమ్. అయితే ఈ షిఫ్ట్ అనేది కొన్ని నెలల్లో అవుతుంది. షిఫ్ట్ స్టార్ట్ అయింది, మొదలైంది, ఇంకా విజృంభిస్తారు. చాలా మంచిగా చేస్తున్నారు, వీడియోలు కూడా చూస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా చాలా మంచి భవిష్యత్తు ఉంది. కొత్త కొత్త వాళ్ళని మీరు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి తప్పకుండా మీకు మంచి సహకారం లభిస్తుంది. చివరిగా ఒక పాటతో ముగిద్దాం. ఇది చంద్రబోస్ గారు రాసిన పాట. తెలుగు భాష తీయదనం, తెలుగు భాష గొప్పతనం, తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం, తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరిచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. సో దట్ చాలా సంతోషం. సూపర్ సూపర్ సూపర్. ఈరోజు మనం తెలుగు గురించి మాట్లాడాం, కానీ నిజానికి తెలుగు గురించి పూర్తిగా చెప్పాలంటే ఒక జీవితకాలం కూడా సరిపోదు. తెలుగు అనేది మనం మాట్లాడే భాష మాత్రమే కాదు, మనల్ని మనంగా నిలబెట్టే గుర్తింపు, మన సంస్కృతికి చిరునామా, మన భావాలకు జీవం, మన మూలాలకు శాశ్వత బంధం. ఈ ఎపిసోడ్ మీ హృదయానికి తాకినట్టయితే ఒక చిన్న పని చేయండి. ఈ రోజు నుంచైనా గర్వంగా తెలుగు మాట్లాడండి. మీ పిల్లలకి తెలుగు నేర్పించండి. ప్రపంచంలో ఎక్కడున్నా మీ మూలాలను మరవకండి. ఎందుకంటే భాష నిలిస్తే సంస్కృతి నిలుస్తుంది, సంస్కృతి నిలిస్తే జాతి నిలుస్తుంది, జాతి నిలిస్తే మన గుర్తింపు చిరస్థాయిగా నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగు హృదయానికి మా ప్రేమతో ఈ పాడ్కాస్ట్ అంకితం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.